హాయ్, దిస్ ఈస్ ఏ నరేందర్. ఈ వీడియోలో మనం అమాల్గమేషన్ రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీనింగ్ ఆఫ్ అమాల్గమేషన్. అసలు అమాల్గమేషన్ అంటే ఏంటిది? ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ 2 or more కంపెనీస్ ఇంటూ ఏ సింగిల్ ఎంటిటీ. అంటే మీనింగ్ ఏంటిది? 2 or more కంపెనీస్ కలిసి ఒక సింగిల్ ఎంటిటీ ఫామ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? ఏవైతే 2 or more కంపెనీస్ సింగిల్ ఎంటిటీగా ఫామ్ అయినాయో ఆ ఓల్డ్ కంపెనీస్ క్లోజ్ అయిపోయి ఏదైతే సింగిల్ ఎంటిటీగా ఫామ్ అయినాయో ఆ కంపెనీ అనేది రన్ అవుతుంది అనమాట. జనరల్గా అమాల్గమేషన్ ఆర్ ఆఫ్ 3 types అనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసరికి అమాల్గమేషన్, సెకండ్ టైప్ అబ్జార్ప్షన్, థర్డ్ టైప్ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు అమాల్గమేషన్ అంటే ఏంటి? 2 or more కంపెనీస్ ఓన్డ్ అప్ అండ్ ఏ న్యూ కంపెనీ ఈస్ ఫార్మ్డ్ టు టేక్ ఓవర్ ద బిజినెస్ ఆఫ్ 2 or more కంపెనీస్. అమాల్గమేషన్ అంటే మీనింగ్ ఏంటిది? 2 or more కంపెనీస్ ఏవైతున్నాయో క్లోజ్ అయిపోతున్నాయి. దేనివల్ల ఒక కొత్త కంపెనీ ఫామ్ అవుతుంది. ఆ కొత్త కంపెనీ అనేది ఈ ఓల్డ్ 2 or more కంపెనీస్ ఏం చేస్తుంది? టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. ఆ టేక్ ఓవర్ చేయడం వల్ల ఆ న్యూ కంపెనీ అనేది రన్ అవుతుంది. ఈ ఓల్డ్ కంపెనీస్ క్లోజ్ అయిపోతాయి అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏ అనే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది, బి అనే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది. ఒక సి లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీ ఫామ్ అయింది. దేనికోసం ఫామ్ అయింది? ఏ అనే ఓల్డ్ కంపెనీ, బి అనే ఓల్డ్ కంపెనీ, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ కంపెనీని టేక్ ఓవర్ చేయడం కోసం సి అనే కంపెనీ ఫామ్ అయింది. దీనివల్ల ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ రెండు క్లోజ్ అయిపోయి సి అనే కంపెనీ ఫ్యూచర్లో రన్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అమాల్గమేషన్. నెక్స్ట్ టైప్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టేక్ ఓవర్స్ ద బిజినెస్ ఆఫ్ 1 or more ఎగ్జిస్టింగ్ కంపెనీస్. అంటే మీనింగ్ ఏంటిది? ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం మనం. ఏ లిమిటెడ్ అనే ఎగ్జిస్టింగ్ కంపెనీ బి లిమిటెడ్ అనే ఎగ్జిస్టింగ్ కంపెనీని ఏం చేసింది? టేక్ ఓవర్ చేసింది, అబ్జార్బ్ చేసింది అనమాట. ఏ ఎగ్జిస్టింగ్ కంపెనీయే, బి ఎగ్జిస్టింగ్ కంపెనీయే. బట్ ఏ అనే ఎగ్జిస్టింగ్ కంపెనీ బి అనే ఎగ్జిస్టింగ్ కంపెనీని అబ్జార్బ్ చేసింది. దానివల్ల ఏమవుతుంది? బి అనే ఎగ్జిస్టింగ్ కంపెనీ క్లోజ్ అయ్యి ఏ అనే ఎగ్జిస్టింగ్ కంపెనీ మాత్రం రన్ అవుతుంది ఫ్యూచర్లో. దట్ ఈస్ అబ్జార్ప్షన్. నౌ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. ఈ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది. నార్మల్గా అదేమైందంటే లాస్లో రన్ అవుతుంది, లేదా బిజినెస్ సరిగ్గా జరగట్లేదు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, ఏ లిమిటెడ్లో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళే ఒక కొత్త కంపెనీ ఫామ్ చేస్తారు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ పాత కంపెనీ పేరు మనం ఓల్డ్ ఏ లిమిటెడ్ అనుకుందాం. కొత్తగా ఫామ్ అయిన కంపెనీ పేరు ఏంటిది? న్యూ ఏ లిమిటెడ్. ఇక్కడ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో మొత్తం వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఏవైతే అసెట్స్ లయబిలిటీస్ ఉన్నాయో సేమ్ న్యూ ఏ లిమిటెడ్ అవే ఉంటాయి అనమాట. అంటే మీనింగ్ ఏంటిది? జస్ట్ పేరు మార్చి ఎగ్జిస్టింగ్ బిజినెస్ని కంటిన్యూ చేస్తారు అనమాట. ఎక్కడ? ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్లో. దిస్ ఈజ్ జనరల్ టైప్స్ ఆఫ్ అమాల్గమేషన్. ఈ 3 types ఆఫ్ అమాల్గమేషన్స్కి సేమ్ అకౌంటింగ్ ఉంటుంది. సేమ్ అకౌంటింగ్ ఫర్ ఆల్ 3 types ఆఫ్ అమాల్గమేషన్. బట్ యాజ్ పర్ AS 14 దెర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ అమాల్గమేషన్స్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. మరి ఎప్పుడు అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్ అంటాం, మరి ఎప్పుడు అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ అని పిలుస్తాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఎప్పుడు మర్జర్ అనాలి అమాల్గమేషన్ని, ఎప్పుడు పర్చేజ్ అనడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆల్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం మనం? అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్. లేదా ఏ ఒక్క కండిషన్ డిసైడ్ నాట్ సాటిస్ఫైడ్ అనుకో, ఏ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై చేయలేకపోయింది, అప్పుడు ఏమంటాం? దాన్ని అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అంటాం. కింద కండిషన్ చూద్దాం మనం. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఆల్ అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ బికమ్స్ అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ కంపెనీ. అంటే ఏం చెప్తున్నా? ఫస్ట్ పాయింట్లో ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుందాం. ట్రాన్స్ఫరర్ కంపెనీ అంటే ఓల్డ్ కంపెనీ అనొచ్చు, సెల్లింగ్ కంపెనీ అనొచ్చు, వెండర్ కంపెనీ కూడా పిలవచ్చు మనం. అదే ట్రాన్స్ఫరీ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ, న్యూ కంపెనీ, ట్రాన్స్ఫరీ కంపెనీ ఆర్ వెండీ కంపెనీ కూడా అని పిలవచ్చు అనమాట. హియర్ ఆఫ్టర్ సెల్లింగ్ కంపెనీ referred as transferor company and purchasing company referred as transferee company. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ట్రాన్స్ఫరర్ కంపెనీలో ఉన్న ఆల్ అసెట్స్, ఆల్ లయబిలిటీస్, ఆల్ రిజర్వ్స్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ట్రాన్స్ఫరీ కంపెనీ. అంటే ఏంది? సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఆల్ అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్ ప్రతి ఒక్కటి కూడా పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. సెకండ్ పాయింట్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ holding company
ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ holding not less than 90% of face value become equity shareholders of transferee company. అంటే ఏందో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకున్నాం. ఏ అనేది ట్రాన్స్ఫరర్ కంపెనీ అంటే ఏంటిది? సెల్లింగ్ కంపెనీ. టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది కంపెనీలో అంటే 10 lakhs ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారంటే 10 members ఉన్నారు. ఈ 10 members ఏ లిమిటెడ్లో 8 members షేర్ హోల్డర్స్ ఎంత క్యాపిటల్ని హోల్డ్ చేస్తున్నానంటే 9,10,000 rupees వర్త్ ఉన్న షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి సో దోస్ 8 షేర్ హోల్డర్స్ షుడ్ బికమ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్. అంటే ఏ కంపెనీ అది? పర్చేసింగ్ కంపెనీలో. అంటే 10 షేర్ హోల్డర్స్లో 8 members 9,10,000 షేర్ హోల్డ్ చేస్తారు కదా షేర్ వాల్యూని. వాళ్ళందరూ కూడా ఏం కావాలి? పర్చేసింగ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మ్యాటర్ కాదు మనకు, షేర్ హోల్డింగ్తో మ్యాటర్ అనమాట. షేర్ హోల్డింగ్ ఎంత ఉండాలి? అట్లీస్ట్ 90%, నాట్ లెస్ దెన్ 90% ఆఫ్ ఫేస్ వాల్యూ. ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో ఆ 90% ఫేస్ వాల్యూ వాళ్ళు అందరూ కూడా పర్చేసింగ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ అవ్వాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకున్న అబౌట్ ఆ సెకండ్ పాయింట్లో హూ బికమ్ ద షేర్ హోల్డర్స్ షుడ్ పెయిడ్ హోల్లీ బై ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మనం మాట్లాడుకున్నాం కదా వెళ్ళాక అట్లీస్ట్ 90% ఫేస్ వాల్యూ హోల్డ్ చేసిన ఈక్విటీ షేర్ హోల్డర్సే పర్చేసింగ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ కావాలని మాట్లాడుకున్నాం. మరి పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి కన్సిడరేషన్ ఇవ్వాలి కదా, ఎవరికి? షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి కదా. ఆ షేర్ హోల్డర్స్కి పర్చేసింగ్ కంపెనీ ఎట్లా పర్చేస్ కన్సిడరేషన్ ఇవ్వాలి? ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మాత్రమే ఇవ్వాలి. అదర్ దాన్ ఈక్విటీ షేర్స్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేయం మనం. అది థర్డ్ పాయింట్. బట్ ఒక థర్డ్ పాయింట్కి ఎక్సెప్షన్ ఏంటిది? ఫర్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ కెన్ బి సెటిల్డ్ ఇన్ క్యాష్. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఏమి ఇవ్వాలి? ఈక్విటీ షేర్స్ మాత్రం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఏ రేషియోలో షేర్స్ ఇస్తుందనంటే సెల్లింగ్ కంపెనీలో ఒక షేర్ ఉంటే పర్చేసింగ్ కంపెనీలో 1 shares ఇస్తామని ఒప్పుకుందనమాట. ఇది పర్చేసింగ్ కంపెనీ. ఇప్పుడు ఒక షేర్ హోల్డర్స్కి ఎన్ని షేర్స్ ఉందనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజీ అండర్స్టాండింగ్ గురించి ఒకటే షేర్ ఉందనుకున్నాం అందులో సెల్లింగ్ కంపెనీలో. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీలో ఎన్ని షేర్స్ వస్తాయి? మరి 1.5 shares ఇస్తుంది. ఇప్పుడు 1.5 shares ఇవ్వగలుగుతుందా? మరి ఇవ్వలేదు కదా. కాబట్టి పర్చేసింగ్ కంపెనీ ఏం చేయాలంట? ఈ 1 share మాత్రం ఈక్విటీ షేర్స్ ఇచ్చేసేయాలి. బట్ ఈ 0.5 sharesకి ఏమి ఇవ్వచ్చు? క్యాష్లో సెటిల్ చేయవచ్చు. అదే కదా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఏమైనా మాట్లాడుకున్నాం? ఫర్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ పర్చేసింగ్ కంపెనీ కెన్ సెటిల్ ఇన్ క్యాష్. ఇదనమాట ఎగ్జాంపుల్ దానికి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ. ఏదైతే సెల్లింగ్ కంపెనీ బిజినెస్ చేసిందో ఇంతవరకు పర్చేసింగ్ కంపెనీ అదే బిజినెస్ని కంటిన్యూ చేయాలంట. అది ఫోర్త్ కండిషన్. ఫిఫ్త్ కండిషన్ రిలేటెడ్ టు ఫస్ట్ పాయింట్ అనమాట. మనం ఫస్ట్ కండిషన్ మాట్లాడుకున్నాం, దానికి రిలేషన్ ఉంటుంది. ఇది ఏంటి? ఆల్ అసెట్స్ లయబిలిటీస్ అండ్ రిజర్వ్స్ ఏం కావాలి? ట్రాన్స్ఫరర్ సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఏ వాల్యూకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే బుక్ వాల్యూకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్సెప్షన్ ఏంటిది? ఫిఫ్త్ పాయింట్కి ఎక్సెప్షన్ ఏంటిది? టు మెయింటైన్ యూనిఫార్మిటీ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ బుక్ వాల్యూ కాకుండా వేరే వాల్యూకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏ కంపెనీ? సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ కావచ్చు, లయబిలిటీస్ కావచ్చు, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు? అదర్ దాన్ బుక్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎప్పుడు? టు మెయింటైన్ ద యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. ఎగ్జాంపుల్స్ ఏం మాట్లాడుకోవచ్చు? ఇన్వెంటరీ గురించి మాట్లాడుకుంటాం. ఈజీ అండర్స్టాండింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీ ఫీఫో మెథడ్ ఫాలో అవుతుంది ఇన్వెంటరీ వాల్యుయేషన్లో. బట్ పర్చేసింగ్ కంపెనీ ఏం ఫాలో అవుతుంది? ఫీఫో ఫాలో అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ ఇన్వెంటరీ ఏదైతే సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఇన్వెంటరీ పర్చేసింగ్ కంపెనీ తీసుకుంటుందో ఖచ్చితంగా తీసుకున్నప్పుడు బుక్ వాల్యూ కాకుండా ఈ మెథడ్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకోసం? టు మెయింటైన్ యూనిఫార్మిటీ. దానికి ఎగ్జాంపుల్. ఈ 5 conditions సాటిస్ఫై అయితే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్ అనుకోవాలి. ఈ 5 conditionలో ఏ ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా దాన్ని అంటే మనం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. ఇప్పుడు
ఎందుకోసం అమాల్గమేషన్, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటిది, ఎందుకోసం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్ అని పిలుచుకున్నాం, మనం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అని పిలుచుకున్నాం. ఎందుకనంటే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్కి సపరేట్ అకౌంటింగ్ ఉంటుంది ట్రీట్మెంట్, అండ్ అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్కి డిఫరెంట్గా ఉంటుంది, ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనమాట. దానికోసం మనం AS 14 ఏం చేసింది, అమాల్గమేషన్ 2 టైప్స్ చేసింది అనమాట. ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్లో అమాల్గమేషన్లో మనం 3 స్టెప్స్గా డివైడ్ చేసుకున్నాం అకౌంటింగ్ అనేది. ఫస్ట్ వన్ ఏంటిది, ఎప్పుడైనా సరే పర్చేజింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి ఏం చేయాలి, పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వాలి, అదొక స్టెప్. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్ అదొకటి. నెక్స్ట్ ఏంటిది, మనం ఏం చేయాలి, మరి సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, ఎందుకోసం సెల్లింగ్ కంపెనీ క్లోజ్ అయిపోయింది కాబట్టి సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేయాలి కాబట్టి అకౌంటింగ్ ఇన్ సెల్లింగ్ కంపెనీ. మరి ఏం చేయాలి, ఇప్పుడు సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్ కావచ్చు, లయబిలిటీ కావచ్చు, మనం ఏం చేస్తున్నాం, పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయితే కాబట్టి అకౌంటింగ్ ఇన్ పర్చేసింగ్ కంపెనీ. బట్ అకౌంటింగ్ ఇన్ పర్చేసింగ్ కంపెనీకి మనం 2 వేరియేషన్స్ మాట్లాడుకున్నాం. ఏంటిది, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్, దానికి ఒక టైప్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుంది. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్, దానికి ఒక రకమైన అకౌంటింగ్ ఉంటుంది. మొత్తం 4 స్టెప్స్ అనమాట. ఏంటిది, పర్చేజ్ కన్సిడరేషన్ కామన్ ఫర్ ఆల్, ఇంకోటి సెల్లింగ్ కంపెనీ అకౌంటింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి అకౌంటింగ్ ఫర్ అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్, అకౌంటింగ్ ఫర్ అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. ఈ 4 స్టెప్స్ చేస్తే చాప్టర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకో జనరల్ పాయింట్ మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి ఏం చేయాలి, పర్చేజ్ కన్సిడరేషన్ పేయాలి. ఎందుకోసం, కంపెనీ ఉన్నప్పుడు ఊరికి ఇవ్వరు కదా మరి, కాబట్టి పర్చేసింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీకి కన్సిడరేషన్ పేయాలి. మరి ఎవరికి పేయాలి, మరి ఎవరికి పే చేస్తే పర్చేజ్ కన్సిడరేషన్ అనుకుంటాం మనం. యాజ్ పర్ AS 14 పర్చేజ్ కన్సిడరేషన్ ఎట్లా కలిగలేదో AS 14 చెప్పింది అనమాట. ఏమని చెప్పింది, పర్చేజ్ కన్సిడరేషన్ ఓన్లీ టు షేర్ హోల్డర్స్, కన్సిడరేషన్ పెయిడ్ బై పర్చేసింగ్ కంపెనీ టు సెల్లింగ్ కంపెనీ కాదు, ఇక్కడ సెల్లింగ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి పే చేస్తేనే దాన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అని పిలుస్తాం మనం. మరి షేర్ హోల్డర్స్ అంటే ఎవరు, 2 టైప్స్, ఈక్విటీ కావచ్చు, ప్రిఫరెన్స్ కావచ్చు. అంటే పర్చేసింగ్ కంపెనీ ఏదైతే పర్చేజ్ కన్సిడరేషన్ పే చేస్తుందో ఎవరికి పే చేయాలి, ఓన్లీ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. అందులో ఎవరు, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, వీళ్ళకు కన్సిడరేషన్ పే చేస్తే మాత్రం దాన్ని ఏమంటుంది, యాజ్ పర్ AS 14 పర్చేజ్ కన్సిడరేషన్ అవుతుంది, లేకపోతే పర్చేజ్ కన్సిడరేషన్ కాదు అది యాజ్ పర్ AS 14. ఇప్పుడు ఈ సమ్ టైమ్స్ ఏం చేస్తుందనంటే డెబెంచర్ హోల్డర్స్కి ఇస్తుంది అనమాట. డెబెంచర్ హోల్డర్స్కి అమౌంట్ పే చేస్తుంది, క్రెడిటార్కి పే చేస్తుంది. అట్లా పే చేస్తే మనం అనుకోవాలి సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీ అనుకోవాలి, కానీ దాన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అని మనం అనుకోకూడదు. ఇప్పుడు మనకి ఈ పాయింట్ AS 14 మాట్లాడుతుంది అనమాట. ఏమని, పర్చేజ్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ పెయిడ్ టు ద సెల్లింగ్ కంపెనీస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ మాత్రమే. పర్చేసింగ్ కంపెనీ వీళ్ళిద్దరు కాకుండా ఎవరికైనా కన్సిడరేషన్ పే చేస్తే దాన్ని ఏమనుకోని చెప్తుంది AS 14, దాన్ని జస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీ అనుకోని చెప్తుంది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్ ఈ పాయింట్. నో, మరి పర్చేజ్ కన్సిడరేషన్ ఎట్లా పే చేయాలి, ఎట్లనన్నా పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి క్యాష్ ఇవ్వచ్చు, త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా పర్చేసింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పర్చేసింగ్ కంపెనీ యొక్క ప్రిఫరెన్స్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పర్చేసింగ్ కంపెనీ యొక్క డిబెంచర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా పర్చేసింగ్ కంపెనీలో ఏమైనా అసెట్స్ ఉంటాయి అవి కూడా ట్రాన్స్ఫర్ చేసి పర్చేజ్ కన్సిడరేషన్ పే చేయొచ్చు. ఎవరికి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. అంటే ఏంది ఇక్కడ, నువ్వు ఎట్లా కన్సిడరేషన్ పే, నువ్వు ఏ విధంగా ఏ టైప్గా కన్సిడరేషన్ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఎవరికి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్, ఎట్లా ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే మోడ్, ఎట్లా, ఈక్విటీ ఇస్తున్నావా, నువ్వు ఈక్విటీ షేర్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ ఇస్తున్నావా, క్యాష్ ఇస్తున్నావా, బ్యాంక్ ఇస్తున్నావా, నో మ్యాటర్, బట్ కన్సిడరేషన్ ఎవరికి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, పర్చేజ్ కన్సిడరేషన్ ఓకేనా. పర్చేజ్ కన్సిడరేషన్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. హౌ టు క్యాలిక్యులేట్ పర్చేజ్ కన్సిడరేషన్ అనేదానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనం మెథడ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ లంసమ్ మెథడ్ అనమాట. లంసమ్ మెథడ్ అంటే ఏంది, ఏం చెప్తున్నా అనమాట, సెల్లింగ్ కంపెనీకి పర్చేసింగ్ కంపెనీ చెప్తాను అనమాట, నీకు ఓవరాల్గా ఇంత అమౌంట్ ఇస్తాం. ఓవరాల్గా ఇంత అమౌంట్ ఎవరికి ఇస్తుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కలిపి లంసమ్ అమౌంట్ ఇచ్చేస్తున్నా అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి చెప్పింది ఏమని, ఇంకొక 15 lakhs ఇస్తా, నీ కంపెనీ ఇచ్చేసా, నాకు ఇంకా డిస్కషన్ వద్దు అని చెప్పాడు అనమాట. అదేంటి, లంసమ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటిది, నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్ అనమాట. నెట్ పేమెంట్ మెథడ్ ఏం చేస్తానంటే,
పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి చెప్తానమాట ఏమని, మీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత కన్సిడరేషన్ ఇస్తున్నా, మీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఎంత ఇస్తున్నా అంటే ఏం చెప్తుంది, ఇక్కడ ఎవరికి ఎంత ఇస్తున్నా అని చెప్తున్నమాట. నెట్ పేమెంట్ మెథడ్లో ఎవరికి ఎంత ఇస్తున్నా అని చెప్తుంది. అదే లంసమ్ మెథడ్లో వీళ్ళకి ఎంత ఇస్తున్నా వీళ్ళకి ఎంత చెప్పదు, జస్ట్ ఒక అమౌంట్ చెప్పేస్తుంది, మీరే పంచుకోవాలని చెప్తాను అనమాట. దట్ ఈస్ లంసమ్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్ ఏం చెప్తుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నా, ఇండివిజువల్గా వీళ్ళ ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నా అని చెప్తాను అనమాట. దట్ ఈస్ నెట్ పేమెంట్ మెథడ్. ఇంకోటి ఏంటిది, నెట్ అసెట్ మెథడ్. నెట్ అసెట్ మెథడ్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నా చెప్పదు. ఇంకోటి ఏంటిది, లంసమ్ మెథడ్, నేను ఇంత అమౌంట్ ఇస్తా నువ్వు ఎంత ఏమైనా వేసుకొని చెప్పదు. ఏం చెప్తుంది ఇక్కడ అని అంటే, నెట్ అసెట్ మెథడ్ అంటే సెల్లింగ్ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ అందులో నుంచి అవుట్ సైడ్ లైబిలిటీస్ తీసేయాలి. అవుట్ సైడ్ లైబిలిటీస్ అంటే ఏంటిది, ఎక్సెప్ట్ ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ 3 తీసేస్తే వచ్చింది నెట్ అసెట్స్. ఆ నెట్ అసెట్ సెల్లింగ్ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్, అవుట్ సైడ్ సెల్లింగ్ కంపెనీ యొక్క టోటల్ అవుట్ సైడ్ లైబిలిటీస్, ఈ టోటల్ అసెట్లో నుంచి తీసేస్తే వచ్చేదే నెట్ అసెట్స్ అనమాట. ఆ ఎంత అయితే వస్తుందో ఆ అమౌంట్ పే చేస్తుంది ఎవరు, పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ పే చేస్తుంది. ఏ మెథడ్లో, నెట్ అసెట్ మెథడ్లో. ఇంకో మెథడ్ ఏంటిది, ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ ఆర్ షేర్ ఎక్స్చేంజ్. అంటే మీనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంతా నేర్చుకున్నాం. ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఏంట్రా అంటే, సెల్లింగ్ కంపెనీ యొక్క ఆల్ అసెట్స్ మైనస్ సెల్లింగ్ కంపెనీ యొక్క అవుట్ సైడ్ లయబిలిటీస్ డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చింది ఏమొస్తుంది మనకు, నెట్ అసెట్స్ వస్తుంది. దానికి ఆ నెట్ అసెట్ టోటల్ నెట్ అసెట్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటిది, షేర్ వాల్యూ అనమాట. దాన్నే మనం ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అంటాం. మరి పర్చేసింగ్ కంపెనీ ఎట్లా చేయాలి, సేమ్ పర్చేసింగ్ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్, పర్చేసింగ్ కంపెనీ యొక్క అవుట్ సైడ్ లయబిలిటీస్, దాని యొక్క డిఫరెన్స్ ఏమొస్తుంది మనకు, నెట్ అసెట్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ వస్తుంది. ఆ నెట్ అసెట్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ టోటల్ ఉందా, దాన్ని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ చేస్తే మనకు పర్చేసింగ్ కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ, పర్చేసింగ్ కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, సెల్లింగ్ కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, దానిపైన పర్చేజ్ కన్సిడరేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాము, ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ అంటాం అనమాట. ఇలా పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 4 మెథడ్స్ ఉన్నాయి. మనకి ఏ మెథడ్ అని అంటే క్వశ్చన్లో తెలుస్తుంది అనమాట. ఏమని, నెట్ పేమెంట్ మెథడ్ అయితే తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది, ఏమని చెప్తారు క్వశ్చన్లో, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇంత ఇచ్చినా లేదా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇంత ఇచ్చినా అని చెప్తారు అనమాట. అట్లా మనకు ఐడెంటిఫై చేయగలిగితే ఏం చేయాలని, నెట్ పేమెంట్ మెథడ్ వాడాలి. క్వశ్చన్లు ఇస్తాడు ఏమని, ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ వాడి పర్చేజ్ కన్సిడరేషన్ ఏమని ఇస్తాడు, అప్పుడు ఇది వాడాలి. నీకు 4th టైపు అండ్ 2nd టైప్ కనబడపోతే నెట్ అసెట్స్ మెథడ్ చేయాలి. ఈ 2 నెట్ పేమెంట్ మెథడ్ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ అని క్వశ్చన్లో నీకు ఐడెంటిఫై చేయలేనప్పుడు నెట్ అసెట్స్ మెథడ్ వాడాలి. బట్ జనరల్లీ ఐసీఐ ఎక్కువ ఏం ఫాలో అవుతుంది, 90% కేసెస్ ఏం ఫాలో అవుతుందంటే నెట్ పేమెంట్ మెథడ్ ఫాలో అవుతుంది. కాబట్టి మీకు ఏ మెథడ్ చేయడానికి రాకపోతే మ్యాక్సిమం కేసులో నెట్ పేమెంట్ మెథడ్ పైన క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ టైప్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్. మనం ఇలాగ మాట్లాడుకున్నాం కదా, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి, ఏ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, సెల్లింగ్ కంపెనీ యొక్క ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, సెల్లింగ్ కంపెనీ మోడ్, ఇన్ని టైప్స్గా మనం కన్సిడరేషన్ పే చేయొచ్చు. జనరల్ పాయింట్స్ ఏంటంటే, పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం అనుకున్నాం కదా, నాకు ఏం మాట్లాడుకున్నాం, ఒకటి నెట్ అసెట్ మెథడ్ అనుకున్నాం కదా. నెట్ అసెట్ మెథడ్లో ఏం తీసుకున్నాం మనం, టోటల్ అసెట్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అండ్ టోటల్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. టోటల్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ టోటల్ అసెట్స్లో ఎక్స్పెన్సెస్ నాట్ రిటర్న్ ఆఫ్ ఆర్ నాట్ అసెట్స్, కాబట్టి పర్చేజ్ కన్సిడరేషన్లో క్యాలిక్యులేట్ చేయకూడదు, తీసుకోకూడదని, ఇగ్నోర్ చేయాలి పాయింట్ని. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటిది, అక్యూములేటెడ్ లాసెస్ ఉంది ఎక్కడ, అసెట్ సైడ్, దాన్ని కూడా మనం ఏం చేయాలి, అసలు లెక్క కన్సిడర్ చేయకూడదు అనమాట టోటల్ చేసినప్పుడు. ఇది సెల్లింగ్ కంపెనీ టోటల్ అసెట్ చేసినప్పుడు. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, వాడు ఇస్తాడని చెప్పినాం. బట్ కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే, మనం మాట్లాడుకున్నాం లంసమ్ మెథడ్ అని చెప్పి, లేకపోతే ఇదని చెప్పి అదని చెప్పని, ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో సమ్ కండిషన్ చెప్తానమాట. ఏమని, పర్చేజింగ్ కంపెనీ చెప్తుంది, పర్చేజింగ్ కంపెనీకి ఫ్యూచర్లో సెల్లింగ్ కంపెనీ వల్ల సమ్ ఏదో బెనిఫిట్ వచ్చింది అనుకో, ఆ బెనిఫిట్ వస్తే ఏం చెప్పింది పర్చేజింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీ కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పింది. దేనికోసం ఇచ్చింది, ఆ కంపెనీ వల్ల, సెల్లింగ్ కంపెనీ వల్ల ఏదైనా బెనిఫిట్ వస్తే, మనం అనుకుంటున్నాం చిన్న ఎగ్జాంపుల్ అది, సెల్లింగ్ కంపెనీ వల్ల బెనిఫిట్ వస్తే, సో అండ్ సో కండిషన్స్ మీట్ అయితే
పర్చేసింగ్ కంపెనీ ఫ్యూచర్లో సెల్లింగ్ కంపెనీకి అమౌంట్ ఇస్తాను మాట్లాడుకుంది. అలాంటిది ఏదైనా ఫ్యూచర్ పేమెంట్ ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడే రీజనబుల్గా ఎస్టిమేట్ చేసి దాన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అనుకొని పర్చేజ్ కన్సిడరేషన్లో యాడ్ చేయాలన్నమాట. ఇది ఒక అడిషనల్ పాయింట్. పర్చేజ్ కన్సిడరేషను ఈ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫర్దర్గా జర్నల్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ పాయింట్ని. ఇది పర్చేజ్ కన్సిడరేషన్ టోటల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మరి పర్చేజ్ కన్సిడరేషన్ మనం మాట్లాడుకున్నాం కదా. పర్చేజ్ కన్సిడరేషన్ అప్పుడు మనం అనుకున్నాం కదా టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అని చెప్పి. మరి అసెట్స్ని ఏ వాల్యూ తీసుకో, టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అన్నాం కదా. ఏ వాల్యూస్ అంటే ఫేర్ వాల్యూ తీసుకోవాలన్నమాట. ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. ఎప్పుడు పర్చేజ్ కన్సిడరేషన్ చేసినప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అసెట్స్, అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ తీసుకొని మనం పర్చేజ్ నెట్ అసెట్స్ కనుక్కోవాలన్నమాట. ఏం చేయాలి? ఫేర్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అసెట్స్, అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసేయాలి. ఎప్పుడు పర్చేజ్ కన్సిడరేషన్ చేసినప్పుడు. సెకండ్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాము? అకౌంటింగ్ ఇన్ ద సెల్లింగ్ కంపెనీ. ఇప్పుడు ఏం చేయాలి? సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేయాలి. మరి సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేయాలని చెప్పి AS 14 ఉందా అంటే లేదు. అదేం చేయాలి? జనరల్ అకౌంటింగ్ మెథడ్ ఫాలో అయ్యి సెల్లింగ్ కంపెనీ బుక్స్ని క్లోజ్ చేయాలి. AS 14 ఏమేమి చెప్పింది? పర్చేజ్ కన్సిడరేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పింది. అండ్ AS 14 అనేది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పింది. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పింది. కానీ అకౌంటింగ్ ఇన్ సెల్లింగ్ కంపెనీ బుక్స్లో చెప్పలేదు ఎట్లా చేయాలనేది. కాబట్టి మనం జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. దీనికి మనం ఒక 7-8 స్టెప్స్ ఫాలో అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం నేర్చుకుందాం మనం? అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలనంటే సెల్లింగ్ కంపెనీ అసెట్స్ క్లోజ్ చేయాలి, లయబిలిటీస్ క్లోజ్ చేయాలి. అది మనం క్లోజ్ అసెట్స్ విచ్ ఆర్ టేకన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ బై ట్రాన్స్ఫరింగ్ టు రియలైజేషన్ అకౌంట్ ఎట్ బుక్ వాల్యూస్. ఇక్కడ ఏం చేయాలి? క్లోజ్ చేయాలి అసెట్స్ని. ఎవరి బుక్లో? సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ని క్లోజ్ చేయాలి. ఏ అసెట్స్ క్లోజ్ చేయాలి? అన్ని అసెట్స్ కాదు. ఏ అసెట్స్? విచ్ ఆర్ టేకన్ ఓవర్. పర్చేసింగ్ కంపెనీ ఏవైతే అసెట్స్ని తీసుకుంటుందో ఆ అసెట్స్ మాత్రం క్లోజ్ చేయాలి. ఎట్లా క్లోజ్ చేయాలి? బై ట్రాన్స్ఫరింగ్ టు రియలైజేషన్ అకౌంట్. మరి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? రియలైజేషన్ అకౌంట్కి అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏవైతే టేకన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ ఉన్నో అవి ఏం చేయాలి? రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఏ వాల్యూకి ట్రాన్స్ఫర్ చేయాలి? బుక్ వాల్యూకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ పాయింట్లో ఏమర్థమైంది మనకు? ఫస్ట్ పాయింట్లో పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ ఆల్ అసెట్స్ తీసుకోకపోవచ్చు. అవునా? తీసుకోకపోవచ్చు. కాబట్టి మనం చెప్తున్నాం ఇక్కడ టేకన్ ఓవర్ ఏవైతే తీసుకుందో అవి మాత్రమే క్లోజ్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా? దానికి జర్నల్ ఎంట్రీ ఏంటిది? రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు అసెట్ టేకన్ ఓవర్ అకౌంట్. అంటే ఏంటివి? ఏవైతే అసెట్స్ తీసుకున్నావు అవి ఎట్లా క్లోజ్ చేయాలి? బుక్ వాల్యూస్ క్లోజ్ చేయాలి. సెకండ్ స్టెప్ క్లోజ్ అవుట్ సైడ్ లయబిలిటీస్ విచ్ ఆర్ టేకెన్ బై పర్చేసింగ్ కంపెనీ బై ట్రాన్స్ఫరింగ్ టు రియలైజేషన్ అకౌంట్ ఎట్ ద రేట్ బుక్ వాల్యూ. ఇక్కడంటే మళ్ళీ అంటే పర్చేసింగ్ కంపెనీ అన్ని అసెట్స్ ఎట్లయితే తీసుకోదో అప్పుడప్పుడు అంటే మేబీ అన్ని అసెట్స్ తీసుకోకపోవచ్చు. అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కదా టోటల్ అసెట్స్ తీసుకోకపోవడానికి. సేమ్ ఇక్కడ లయబిలిటీస్ విధంగా పర్చేసింగ్ కంపెనీ అన్ని లయబిలిటీస్ తీసుకోకపోవచ్చు. కాబట్టి మనం ఏ లయబిలిటీస్ క్లోజ్ చేయాలి? ఏవైతే పర్చేసింగ్ కంపెనీ తీసుకుందో అవి మాత్రమే క్లోజ్ చేయాలి. ఎంత అమౌంట్కి క్లోజ్ చేయాలి? బుక్ వాల్యూస్ ఆఫ్ లయబిలిటీస్కి క్లోజ్ చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి? రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి. దానికి ఎంట్రీ ఏంటిది? లయబిలిటీస్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్ అకౌంట్. మరి ఎందుకు లయబిలిటీస్ని డెబిట్ చేస్తున్నాను అంటే సెల్లింగ్ కంపెనీలో లయబిలిటీస్ ఏమవుతున్నాయి? డిక్రీజ్ అయిపోతున్నాయి, 0 అయిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా అసెట్ డిక్రీజ్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సేమ్ ఇక్కడ అసెట్స్ ఎందుకు క్రెడిట్ అవుతున్నాయంటే అసెట్స్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి క్రెడిట్ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ పర్చేజ్. నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ఏవైతే అసెట్స్ తీసుకుందో అవి క్లోజ్ అయిపోయినాయి, ఏవైతే లయబిలిటీస్ తీసుకుందో అవి క్లోజ్ అయిపోయినాయి. థర్డ్ ఏంటిది? ఇప్పుడు పర్చేజ్ కన్సిడరేషన్ డ్యూ. మరి ఇప్పుడు
మనం సెల్లింగ్ కంపెనీ మనం అనుకుందాం, మనం పర్చేజ్ మన కంపెనీ వేరే వాళ్ళకి అమ్మినాం కదా, మరి పుక్కట్లు అమ్మం కదా, ఎవరైనా మన డబ్బులు కావాలి కదా, ఏమంటే ఇస్తారంటే ఇయ్యరు. కాబట్టి ఏం చేస్తున్నాం మనం, డ్యూ పర్చేజ్ కన్సిడరేషన్ రావాల్సి ఉంది కదా, అది మనం ఏం చేస్తున్నాం, దానికి ఎంట్రీ రాసుకుంటున్నాం ఏమని, అవుట్ స్టాండింగ్ రావాల్సింది అని చెప్పి, ఏమని అసెట్. ఎవరి దగ్గర నుంచి రావాలి మరి, పర్చేజింగ్ కంపెనీ దగ్గర నుంచి రావాలి. మనకు డెటార్ అంటే మీనింగ్ ఏంటిది, డెటార్ అంటే ఎవడు, ద పర్సన్ హూ హ్యాస్ టు గివ్ మనీ టు అస్. సేమ్ అట్లే మనకి ఏం చేయాలి, ఇప్పుడు పర్చేజింగ్ కంపెనీ మనకి ఇవ్వాలి కదా, అమౌంట్ ఇచ్చేది ఉంది కదా, కాబట్టి సేమ్ అట్లనే డెటార్ లెక్క మనం అకౌంటింగ్ చేసుకున్నాం. డెటార్ అంటే ఏంది, మనకు అసెట్. అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, అసెట్ పెరిగింది కదా, కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి పర్చేజింగ్ కంపెనీ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అనేది నామినల్ అకౌంట్, ఎందుకో నెక్స్ట్ ఫర్దర్గా పోయినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వన్, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, మరి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి ఏం కావాలి, సెల్లింగ్ కంపెనీ, పర్చేజింగ్ కంపెనీ అంటే మనకు అమౌంట్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఎవరు, సెల్లింగ్ కంపెనీ. మరి ఆ రోజు ఇచ్చినప్పుడు దానికి ఏం రాసుకోవాలి, మరి డెటార్ అమౌంట్ ఇస్తే ఏం రాసుకుంటాం మనం, క్యాష్ అకౌంట్ డెటార్ టు డెటార్ అకౌంట్ అని రాసుకుంటాం. సేమ్ అట్నే మనకు ఈ మనం సేల్ చేయడం వల్ల మనకి ఏమి ఇస్తుండొచ్చు, వాడు క్యాష్ ఇస్తుండొచ్చు. మనం మాట్లాడుకున్నాం కదా పర్చేజ్ కన్సిడరేషన్లో, క్యాష్ ఇస్తుండొచ్చు, ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీస్ ఇస్తుండొచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇస్తుండొచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీస్ ఇస్తుండొచ్చు, డెబెంచర్స్ ఇస్తుండొచ్చు, లేదా ఎనీ అదర్ ఫామ్ ఇస్తుండొచ్చు. కాబట్టి బ్యాంక్ ఒకవేళ త్రూ బ్యాంక్ మనకు సెటిల్మెంట్ చేసిన అనుకో, బ్యాంక్ లేదా సేమ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తే ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ, ఈక్విటీ షేర్స్, డెటార్స్, అసెట్స్ ఏమైనా. మరి ఇక్కడ అమౌంట్ ఎంత రాసుకోవాలి అని అంటే, ఏ అమౌంట్ మనం అకౌంట్ చేసుకోవాలంటే, మనం ఏదైతే పర్చేజ్ కన్సిడరేషన్లో ఎక్కడైతే రాసుకున్నాం కదా, అప్పుడు ఈక్విటీ షేర్స్ ఇస్తే ఈక్విటీ షేర్స్ ఎంత వాల్యూ ఇచ్చిండు, అవి ఎంత వాల్యూ ఇచ్చిండు అని చెప్పి సేమ్ అవే అమౌంట్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. టు పర్చేజింగ్ కంపెనీ క్లోజ్ ద డెటార్. మనకు అమౌంట్ ఇస్తే డెటార్ని క్లోజ్ చేస్తాం కదా, సేమ్ మరి డెటార్ కదా, అమౌంట్ ఇచ్చిన క్లోజ్ చేయాలి మన బుక్లో. ఇక్కడ పర్చేజింగ్ కంపెనీ అకౌంట్ డెటార్ అన్నాం. మరి ఎంత అమౌంట్ డెటార్ అని అంటే, దిస్ ఈజ్ ఫ్రమ్ పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ నుంచి ఎంత అవుతుందో ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి పర్చేజ్ కన్సిడరేషన్ ఇచ్చేసిన అనమాట, దానికి ఎంట్రీ ఇది. రియలైజ్, ఇప్పుడు ఫస్ట్ ఏమైపోయింది, వాళ్ళు ఏవైతే అసెట్స్ తీసుకురో అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. మనకి ఏం కావాలి, ఇప్పుడు సెల్లింగ్ కంపెనీలో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం బ్యాలెన్స్ షీట్ మొత్తం క్లోజ్ అయిపోవాలి. సెల్లింగ్ కంపెనీ ఫస్ట్ ఏం క్లోజ్ అయినాయి, అసెట్స్ ఏవైతే పర్చేజింగ్ కంపెనీ తీసుకున్నా అవన్నీ క్లోజ్ చేసినాం, లైబిలిటీస్ ఏవైతే తీసుకుందో పర్చేజింగ్ కంపెనీ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకేం క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు దానివల్ల కొత్తగా ఏమొచ్చింది, పర్చేజింగ్ కంపెనీ అకౌంట్ ఓపెన్ చేసినాం, మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసినాం. ఇప్పుడు ఏం మ్యారేజ్ అయింది, బ్యాంక్ అకౌంట్, ప్రిఫరెన్స్ షేర్, ఈక్విటీ షేర్, డెబెంచర్, అసెట్, ఎనీ ఫ్యూచర్ పేమెంట్ అనే అకౌంట్స్ ఓపెన్ అయినాయి అనమాట. ఫోర్త్ వన్, ఇప్పుడు మనం చేస్తున్నాం ఏవైతే అసెట్స్ పర్చేజింగ్ కంపెనీ తీసుకోలేదో దాంట్లో మనం క్లోజ్ చేస్తున్నాం. ఎట్లా, బై సెల్లింగ్. రియలైజ్ అంటే ఏం లేదు, సెల్ చేయడం. ఏ అసెట్స్ సేల్ చేస్తున్నాం, ఏవైతే పర్చేజింగ్ కంపెనీ మన దగ్గర నుంచి తీసుకోలేదో ఆ అసెట్స్ మనం బయట మార్కెట్లో సేల్ చేస్తున్నాం అనమాట. సేల్ చేసిన నార్మల్గా ఏం రాస్తాం, మరి బ్యాంక్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. సమ్ టైమ్స్ మనం అసెట్ అమ్మినప్పుడు, అసెట్ సేల్ చేసినప్పుడు మనకు లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, లేదా మన బుక్లో అసెట్కి ఎంత వాల్యూ ఉందో అంతే వాల్యూ కూడా అమ్మొచ్చు అనమాట. కాబట్టి మనకు అసెట్ అమ్మినప్పుడు లాసెస్ ఎట్లా అకౌంటింగ్ చేయాలి, ప్రాఫిట్ ఎట్లా అకౌంటింగ్ చేయాలి, లేదా బుక్ వాల్యూ ఎంత అవుతుందో అంతకు అమ్మితే ఎట్లా అకౌంటింగ్ చేయాలో నేర్చుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ ఏంటిది, రియలైజ్డ్ సోల్డ్ అసెట్ ఫర్ మోర్ దెన్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ కంటే ఎక్కువ మనం అమ్మితే ఎంతైతే అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్. ఎగ్జాంపుల్, బుక్ వాల్యూ 100 రూపీస్ ఉంది, మనకు 120 రూపీస్ వచ్చింది అన్నమాట సేల్ చేస్తే, అంటే ప్రాఫిట్ ఎంత, 20 రూపీస్. నేను చెప్పిన కదా, ఇల్లాక రియలైజేషన్ అకౌంట్ అని ఒక బ్రాకెట్ ఏం రాసిన, నామినల్ అకౌంట్ అని రాసిన. ఎందుకోసం రాసిన అంటే, ఈ సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసే ప్రాసెస్లో మనకి ఏదైనా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్కి. ప్రాఫిట్ వస్తే రియలైజేషన్ అకౌంట్కి ఏమో క్రెడిట్ చేయాలి, లాస్ వస్తేనేమో రియలైజేషన్ అకౌంట్కి డెబిట్ చేయాలి. అందుకోసం అది నామినల్ నేచర్. ఎందుకోసం మరి ప్రాఫిట్స్ అన్ని మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాం ఏ అకౌంట్కి, రియలైజేషన్ అకౌంట్కి, అంటే అది నామినల్ నేచర్ అనమాట. సో దానికోసం అది నామినల్ నేచర్, అందుకోసం అక్కడ రాసిన. ఇప్పుడు మనకు అంత అమౌంట్ వచ్చింది 120, ఇక్కడ 120 బుక్ చేయాలి. అసెట్ ఎంత ఉంది మన బుక్లో, 100 ఉంది, కాబట్టి 100 క్లోజ్ చేయాలి. మరి ప్రాఫిట్ ఎంత, 20. ఇలా అనమాట. దిస్ రియలైజ్ అసెట్స్ ఫర్ మోర్ దెన్ బుక్ వాల్యూ. ఒకవేళ లెస్ దెన్ బుక్ వాల్యూకి మనం మార్కెట్లో అమ్మినాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ బుక్ వాల్యూ, సేల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 80, లాస్ ఈజ్ ఈక్వల్ టు 20. ఏం చేయాలి, ఇప్పుడు క్యాష్ ఎంత వచ్చింది మనకు, 80 వచ్చింది, లాస్ ఎంత, 20, అసెట్ ఎంత క్లోజ్ కావాలి, 100 క్లోజ్. ఇలా అనమాట.
ఇలా ఎంటర్ చేసుకోవాలి. లేదా బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సేల్ వాల్యూ అంటే ఏంది, మన బుక్ వాల్యూ 100 రూపీసే, మన సేల్ వాల్యూ 100 రూపీస్ అంటే ఏంది, నో గెయిన్ నో లాస్. కాబట్టి బ్యాంక్ అకౌంట్కి 100, అసెట్ అకౌంట్కి 100. ఇలా ఏవి రియలైజ్ చేయాలి, ఏవైతే అసెట్స్ పర్చేసింగ్ కంపెనీ తీసుకోలేదు దాంట్లోని. నెక్స్ట్ ఏంటిది మరి, కొన్ని లైబిలిటీస్ కూడా తీసుకోకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి దాంట్లో ఏం చేయాలి, సెటిల్ చేయాలి కదా. మరి దాన్ని సెటిల్ చేయాలి అంటే ఏం చేయాలి, పేమెంట్ చేసేసాలి. లైబిలిటీస్ ఏవైతే పర్చేసింగ్ కంపెనీ తీసుకోలేదో మిగిలిపోయిన లైబిలిటీస్ అందరికీ మనం ఏం చేయాలి, సెల్లింగ్ కంపెనీ మనం కదా, మనం అందరికి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు విధంగా మనకు ప్రాఫిట్ రావచ్చు. ఏమని, అరే మేము మాకు పరిస్థితి బాగాలేకనే కంపెనీ అమ్ముకున్నాం రా బాబు, మా దగ్గర అంత అమౌంట్ లేదని చెప్పి మనం గేమ్లాడుకోవచ్చు వాళ్ళని. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిటార్కి మనం ఏం చేయాలి, 1 lakh ఇద్దాం, 1 lakh ఇచ్చే ఉంది. ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు, అరే బాబు నా దగ్గర 1 lakh లేదు, ఒక 90,000 ఇస్తా ప్లీజ్ అడ్జస్ట్ అని చెప్పొచ్చు. వాడు యాక్సెప్ట్ చేసిన అనుకో, మనకేంటిది లైబిలిటీ సెటిల్డ్ డిస్కౌంట్. మనకి ఏమైంది మరి, బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీ 1 lakh ఉంది, మనం ఎంత సెటిల్మెంట్ చేసినాం, 80,000 చేసినాం, మనకు ప్రాఫిట్ వచ్చినట్టు కదా, మరి ఎంత 20,000. అప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలి. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తుండొచ్చు, అసెట్ని మన బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ 1 lakh ఉండొచ్చు, బట్ మనం 1,20,000 రీపే చేస్తుండొచ్చు. ఎందుకోసం, మనం వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు మనం చెప్పుండొచ్చు, మీకు రీపేమెంట్ చేసినప్పుడు ప్రీమియంకి రీపే చేస్తామని చెప్పి అని ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు బుక్ వాల్యూ ఉన్నదానికంటే ఎక్కువ రీపేమెంట్ చేస్తుండొచ్చు. మరి ఎక్కువ రీపేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, బుక్ వాల్యూ 1 lakh ఉంది, మనం సెటిల్మెంట్ 1,20,000 చేసినాం, లాస్ ఏమొచ్చింది మరి సెటిల్మెంట్ వల్ల 20,000 వచ్చింది, ఇది కూడా రావచ్చు. లేదా సమ్టైమ్స్ ఏం చేయొచ్చు, 1 lakh బుక్ వాల్యూ ఉన్న అసెట్కి 1 lakh ఇచ్చి సెటిల్ చేయొచ్చు అనమాట. ఆ మూడింటికి జనరల్ ఎంట్రీస్ నేర్చుకుందాం మనం ఇప్పుడు. లయబిలిటీ డిశ్చార్జ్ ఎట్ ద రేట్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఏంటిది, బుక్ వాల్యూ 1 lakh ఉంది, బట్ మన సెటిల్మెంట్ 80,000 చేసినాం, మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. అంటే ఏం రాయాలి, లయబిలిటీ ఎంత క్లోజ్ చేయాలి, 1 lakh. బ్యాంక్ మనం ఎంత పే చేసినాం, 80,000 పే చేసినాం. మరి గెయిన్ ఆర్ లాస్ ఇక్కడ పంపించాలి, సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసినప్పుడు రియలైజేషన్ అకౌంట్కి ఎంత, 20,000. ఇది జనరల్ ఎంట్రీ. సెకండ్ పాయింట్ ఏంటిది, ప్రీమియం. మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ అట్లనే బుక్ వాల్యూ ఎంత, 1 lakh, రియలైజేషన్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, 20,000 లాస్ కదా, బ్యాంక్ ఎంత మనం పే చేసినాం, 120K. ఇదనమాట. ఇంకోటి ఏంటిది, బుక్ వాల్యూకి డిశ్చార్జ్ చేసినాం, 1 lakh బుక్ వాల్యూ 1 lakh చేసినాం, నో ప్రాఫిట్ నో లాస్. ఇప్పుడు ఏమేమి క్లోజ్ అయిపోయినాయి ఒకసారి తెలుసుకున్నాం. అసెట్స్ టేకన్ ఓవర్ క్లోజ్ అయిపోయినాయి, లైబిలిటీస్ టేకన్ ఓవర్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకోటి ఏం క్లోజ్ అయిపోయినాయి, అసెట్స్ నాట్ టేకన్ ఓవర్, లైబిలిటీస్ నాట్ టేకన్ ఓవర్. అంటే ఏంటిది, టోటల్ అసెట్స్ క్లోజ్ అయిపోయినాయి, టోటల్ అవుట్ సైడ్ లైబిలిటీస్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది, అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఉండొచ్చు. దీంతోపాటు మన కొత్త అకౌంట్స్ క్రియేట్ అయినాయి. ఏమేమి క్రియేట్ అయినాయి, రియలైజేషన్ అకౌంట్, ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ మనకు పర్చేస్ కన్సిడరేషన్గా క్యాష్ ఇస్తే క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసినాం, బ్యాంక్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాం, ఈక్విటీ షేర్స్ ఓపెన్ చేసినాం, ప్రిఫరెన్స్ షేర్స్ ఓపెన్ చేసినాం, డెబెంచర్ ఇస్తే డెబెంచర్ ఓపెన్ చేసినాం, ఎనీ అదర్ అసెట్ ఇస్తే మనం ఎనీ అదర్ అసెట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం. ఇవి మన బుక్లో ఇంకా ఓపెన్ ఉన్నాయన్నమాట. అంటే ఇది సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసినప్పుడు ఏం కావాలి, బ్యాలెన్స్ షీట్లో ఉన్న ప్రతి ఐటమ్ క్లోజ్ కావాలి కదా, అవి చెప్తాను మీకు నేను. టోటల్ అసెట్స్ క్లోజ్ అయిపోయింది, టోటల్ అవుట్ సైడ్ లైబిలిటీస్ క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ, రిజర్వ్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ, అండ్ సమ్ పర్చేజ్ కన్సిడరేషన్ మనకి పర్చేసింగ్ కంపెనీ ఇచ్చింది కదా, పర్చేజ్ కన్సిడరేషన్ ఇచ్చింది కదా, ఆ అకౌంట్లో ఓపెన్ అయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు అవి క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ అమాల్గమేషన్ ప్రాసెస్లో బయింగ్ సెల్లింగ్ ఈ ప్రాసెస్లో మనకు కొంత ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, కొంత ఖర్చు అవ్వచ్చు. అవునా, ఊరికనే క్లోజ్ చేసాం మరి కంపెనీని క్లోజ్ చేయం, కొంత ఎక్స్పెండిచర్ అవ్వచ్చు అనమాట. మన ఎక్స్పెండిచరు మేబీ సెల్లింగ్ కంపెనీ బేర్ చేస్తుండొచ్చు, లేదా పర్చేసింగ్ కంపెనీ బేర్ చేస్తుండొచ్చు, లేదా ఏదో ఒకరు బేర్ చేయాల్సింది కదా. మరి ఎవరు బేర్ చేస్తే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లా, పర్చేసింగ్ కంపెనీ బేర్ చేస్తే అకౌంటింగ్ రియలైజేషన్ ఎక్స్పెన్స్, దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటిది. మరి ఇంకో కంపెనీ పర్చేసింగ్ కంపెనీ ఉంది కదా, అది బేర్ చేస్తే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లా నేర్చుకుందాం మనం ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కేసులో ఏమైంది, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ కంపెనీ. ఆ ఎక్స్పెన్సెస్, ఆ రియలైజేషన్ ఎక్స్పెన్స్ ఏదైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఉంది, అమాల్గమేషన్ ప్రాసెస్ ఉంది కదా, అప్పుడు అయిన ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ కంపెనీ వేరియేషన్ అంట. మరి సెల్లింగ్ కంపెనీ వేరియస్ ఏం చేయాలి, మనం మాట్లాడుకున్నాం కదా, సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసే టైంలో ఏదైనా లాస్ వచ్చినా, గెయిన్ వచ్చినా, ఎక్స్పెన్స్ అయినా, లాస్ అని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఇది ఎక్స్పెన్స్ కదా, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, మరి రియలైజేషన్ కాబట్టి రియలైజేషన్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి రియలైజేషన్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎక్స్పెన్స్ ఇంకర్డ్ బై పర్చేసింగ్ కంపెనీ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయిందంట, మనకు సంబంధం ఉందా, సంబంధం లేదు, కాబట్టి నో ఎంట్రీ ఇన్ అవర్ బుక్స్.
ఇప్పుడు ఏంటిది ఇంకో పాయింట్, ఎక్స్పెన్సెస్ ఇనిషియల్లీ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ అండ్ రియంబర్స్డ్ బై పర్చేసింగ్ కంపెనీ. అంటే ఇక్కడ ఏమైందంట, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేది సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ బేర్ చేస్తుందంట. కానీ ఏం చెప్పింది పర్చేసింగ్ కంపెనీ, ప్రజెంట్ నువ్వు ఆ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ నువ్వు కట్టు, తర్వాత నేను నీకు రియంబర్స్ చేస్తాను అని చెప్పింది అనమాట. అప్పుడు జనరల్ ఎంట్రీ ఎట్లుంటుంది, ఇప్పుడు ఆ రియలైజేషన్ ఎక్స్పెన్స్ మనకు ఆ రియలైజేషన్ వల్ల అయిన ఎక్స్పెన్సెస్ మనకి ఎక్స్పెండిచరా కాదు, కాబట్టి ఆ రియలైజేషన్ అకౌంట్ అనేది రాదు. ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం, బ్యాంక్ రాలి ఎందుకోసం, అసలు తగ్గింది కాబట్టి. మనం ఖర్చు పెడితే బ్యాంక్ క్యాష్ వెళ్ళిపోతుంది కదా మన బుక్లోకి వెళ్ళి, కాబట్టి రాసినాం. మరి ఇప్పుడు ఎవరు రియంబర్స్ చేయాలి, మరి అది ఎవరి దగ్గర నుంచి మనకు అమౌంట్ రావాలి, పర్చేసింగ్ కంపెనీ. పర్చేసింగ్ కంపెనీ గురించి అమౌంట్ రావాలి, కాబట్టి మనకు అమౌంట్ రావాలంటే వాడు ఏమవుతాడు, మనకు అసెట్ అవుతుంది. కాబట్టి పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏం రాసుకున్నాం, డ్యూ ఎంట్రీ ఏమని మనకు రావాల్సిందని రాసుకున్నాం, ఇక్కడ రిసీవబుల్ అని రాసుకున్నాం. కాబట్టి నార్మల్గా ఆ రిసీవబుల్ మనకి ఏమైతే అసెట్ అవుతుంది, అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి పర్చేసింగ్ కంపెనీని రిసీవబుల్ అనుకుంటున్నాం, కాబట్టి దీన్ని ఏం చేసినాం మనం, పర్చేసింగ్ కంపెనీని డెబిట్ చేసినాం. మనకు బ్యాంక్ ఏంటిది, అసెట్ డిక్రీజ్ అయింది కదా మరి రియలైజేషన్ ఎక్స్పెన్స్ పే చేయడం వల్ల, కాబట్టి బ్యాంక్ అని రాసుకున్నాం. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ రియంబర్స్ చేసింది, మనకు డబ్బులు వచ్చినాయి, మనకి ఏమైంది డబ్బులు వచ్చినాయి అంటే మీనింగ్ ఏంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. బ్యాంక్ అనేది అసెట్ కాబట్టి పెరిగింది, కాబట్టి ఏం చేయాలి, డెబిట్ చేయాలి. మనం పర్చేసింగ్ కంపెనీని ఏమని రాసుకున్నాం, రిసీవబుల్ అని రాసుకున్నాం. వాడు పే చేసిన కదా, వాడు పే చేస్తే మనం వాడి అకౌంట్ మన బుక్లో క్లోజ్ చేయాలి, కాబట్టి క్రెడిట్ చేసినాం. ఇంతకు డెబిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు క్రెడిట్ చేసి వాడి అకౌంట్ మన బుక్లో క్లోజ్ చేసేసినాం అనమాట. ఇంకోటి ఏంటిది, ఇంకో సినారియో ఉందన్నమాట. ఇక్కడ ఏ సినారియో ఉంది, 3 రాసుకున్నాం కదా, ఇంకో సినారియో కూడా ఉండొచ్చు అనమాట. ఏమని, పర్చేసింగ్ కంపెనీ పే చేసింది అమౌంట్, ఏది రియలైజేషన్ ఎక్స్పెండిచర్, మనం ఏం చేయొచ్చు, రియంబర్స్ చేయొచ్చు. ఎట్లయితే మనం పే చేస్తే పర్చేసింగ్ కంపెనీ రియంబర్స్ చేసిందో, మరి పర్చేసింగ్ కంపెనీ పే చేస్తే మనం రియంబర్స్ చేయొచ్చు. అప్పుడు ఎంట్రీ ఏముంటుందనంటే ఫస్ట్ మన బుక్లో ఏముంటుంది, ఫస్ట్ ఆ ఎక్స్పెన్స్ని ఎవరు బేర్ చేస్తారు, పర్చేసింగ్ కంపెనీ బేర్ చేసింది. బట్ అల్టిమేట్గా ఎవరు బేర్ చేయాలి, ఆ రియలైజేషన్ ఎక్స్పెన్స్ని మనం బేర్ చేయాలి, ఎవరు, సెల్లింగ్ కంపెనీ. కాబట్టి మనకేంటి అది ఎక్స్పెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు పర్చేసింగ్ కంపెనీ. ఎందుకోసం పర్చేసింగ్ కంపెనీ వచ్చింది ఇక్కడ, పర్చేసింగ్ కంపెనీకి మనం పే చేయాలి కదా అమౌంట్, మనం పే చేసినాం. ఇప్పుడు ఇది డ్యూ ఎంట్రీ, మనం బాగున్నాం వాళ్ళకి, కాబట్టి పర్చేసింగ్ కంపెనీ ఎవడు పేయబుల్ అయితే మనం పే చేయాలి వాళ్ళకి. కాబట్టి మనం క్రెడిటర్ అనుకుందాం, క్రెడిటర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్. కాబట్టి పర్చేసింగ్ కంపెనీ క్రెడిట్లో రాసుకున్నాం. రియలైజేషన్ అనేది ఎక్స్పెన్స్ కదా, ఎక్స్పెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలి, సెల్లింగ్, ఈ బయింగ్ సెల్లింగ్ అమాల్గమేషన్ ప్రాసెస్లో రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాబట్టి రియలైజేషన్ అకౌంట్ డేటా టు పర్చేసింగ్ కంపెనీ. ఇది పే ఎంట్రీ, మనం పేమెంట్ చేసినాం. మరి పేమెంట్ చేస్తే మనకి ఏమవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంది, అసెట్ తగ్గింది, కాబట్టి ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. మరి ఇప్పుడు మనం పేయబుల్ అనుకున్నాం కదా, వాడికి అమౌంట్ ఇచ్చేసినాం. మరి వాడికి అమౌంట్ ఇచ్చేస్తే మన అకౌంట్ క్లోజ్ చేయాలి కదా, కాబట్టి పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నాం. ఇప్పుడు మనం పర్చేసింగ్ కంపెనీకి రియలైజేషన్ ఎక్స్పెన్స్ పే చేసినప్పుడు, రియంబర్స్ చేసినప్పుడు ఈ సినారియో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, అసెట్స్ అయిపోయినాయి, టోటల్ అసెట్స్ అయిపోయినాయి, అవుట్ సైడ్ లైబిలిటీస్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్ మిగిలింది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మిగిలింది, రియలైజేషన్ మిగిలింది. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సెటిల్మెంట్ చేసేద్దాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎంత అయితే అమౌంట్ ఇచ్చేదో అది మొత్తం ఇచ్చేద్దాం. దానిలో స్టెప్ వైజ్ ఏమేమి సెటిల్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరికి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏంటి, మనకు లయబిలిటీ ఇప్పుడు తగ్గుతుంది కదా సెటిల్ చేయడం వల్ల, కాబట్టి ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్. మనం పే చేయాలి కదా వాళ్ళకు, మనం ఏంటిది వాళ్ళకి పేయబుల్స్ కాబట్టి మనకు లయబిలిటీ కాబట్టి క్రెడిట్లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసినాం, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని మొత్తం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేసినాం. ఈ పర్చేసింగ్ కంపెనీ కన్సిడరేషన్ ఎవరెవరికి పే చేస్తుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ పే చేస్తుంది, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి పే చేస్తుంది. మరి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి మరి కన్సిడరేషన్ పే చేస్తుంది కదా, ఆ కన్సిడరేషన్ పే చేసినప్పుడు అకౌంటింగ్ ఎట్లా, స్టెప్ 4 నుంచి పేమెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. మనం రాష్ట్రంగా పర్చేస్ కన్సిడరేషన్ ఎట్లా ఇస్తాం అనేది అట్లా. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటార్ వాళ్ళ క్యాష్లో ఇస్తుండొచ్చు మనం సెటిల్మెంట్,
ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ సెటిల్మెంట్ చేస్తుండొచ్చు వాళ్ళకు, ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీతో సెటిల్మెంట్ చేస్తుండొచ్చు, డేటాస్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీతో సెటిల్మెంట్ చేస్తుండొచ్చు, లేదా ఎనీ అసెట్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీతో కూడా సెటిల్మెంట్ చేస్తుండొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయాలి, సెటిల్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఈ లెడ్జర్ అకౌంట్స్ మనం ఎక్కడ ఓపెన్ చేసినాం, పర్చేజ్ కన్సిడరేషన్ చేయడం వల్ల మనకు పర్చేజ్ కన్సిడరేషన్ రావడం వల్ల ఈ అకౌంట్స్ ఓపెన్ అయినాయి కదా, ఈ అకౌంట్స్ ఇప్పుడు ఏమైనాయి, క్లోజ్ అయిపోయినాయి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, ఇలా మనం ఏం చేస్తాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సెటిల్మెంట్ చేస్తాం. బట్ సెటిల్మెంట్ చేసేటప్పుడు మనం సమ్టైమ్స్ ఏం చేస్తుండొచ్చు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ సెటిల్మెంట్ అనే ప్రీమియం జరుగుతుండొచ్చు, లేదా డిస్కౌంట్ జరుగుతుండొచ్చు, లేదా మన బుక్లో ఎంతైతే వాల్యూ ఉందో అంత కూడా సెటిల్మెంట్ జరుగుతుండొచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం. ఏంటిది, సెటిల్మెంట్ ఎట్లా చేసినామంట, బుక్ వాల్యూ చేసినాం. మన బుక్లో ఎంతైతే సెల్లింగ్ కంపెనీలో ఎంతైతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క బుక్ వాల్యూ కనబడుతుందో అంత ఈక్వల్ అమౌంట్కి మనం సెటిల్మెంట్ చేస్తుండొచ్చు. అప్పుడు నో లాస్ నో గెయిన్ కాబట్టి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా ఏంటిది, బుక్ వాల్యూ టు ఇది యాసిడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటిది, సమ్ టైమ్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సెటిల్మెంట్ ఎట్లా చేస్తుండొచ్చు, మనం డిస్కౌంట్ చేస్తుండొచ్చు. మనం డిస్కౌంట్ చేస్తే మనం ఏంటది, ప్రాఫిట్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ క్యాపిటల్ 100 రూపీస్ ఉంది అనుకుందాం, మనం ఎట్లా సెటిల్మెంట్ చేస్తున్నాం, డిస్కౌంట్ అంటే 80 రూపీస్కి డిస్కౌంట్కి సెటిల్మెంట్ చేస్తున్నాం. మనకి ఎంత ప్రాఫిట్ వస్తున్నారు, 20 రూపీస్ వస్తుంది. ఆ 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ అది మనం ఇక్కడ చేసింది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ని క్లోజ్ చేసి ఎట్లా పేమెంట్ చేస్తున్నాం, మనం ఎనీ మోడ్ సెటిల్మెంట్ చేస్తుండొచ్చు. ఈ సెటిల్మెంట్ ప్రాసెస్లో మనకేమైంది, ప్రాఫిట్ వచ్చింది, అది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ సెటిల్మెంట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సెట్ ప్రీమియం కూడా చేస్తుండొచ్చు. అంటే ఏంటిది, ఎగ్జాంపుల్ 100 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్స్ మన బుక్ వాల్యూ ఉంది, మనం ఎంత రీపే చేస్తున్నాం, వాళ్ళకు 120 పే చేస్తున్నాం, దానివల్ల మనకు 20 రూపీస్ లాస్ కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్కి. సేమ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం. మరి లాస్ వచ్చింది కదా, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్కి డెబిట్ చేసినాం. ఎట్లా మనం రీపే చేస్తున్నాం, ఎనీ మోడ్లో మనం ఏం చేసి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది రాసుకున్నాం ఇక్కడ. ఇలా మనం ఏం చేయాలి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ని, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని కంప్లీట్గా క్లోజ్ చేసినాం. ఇక్కడ ఒకటి మిగిలింది, ఏం మిగిలింది మనకి ఇప్పుడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ మిగిలింది అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మిగిలింది, ఒకవేళ ఉంటే. ఇప్పుడు సెటిల్మెంట్ చేయాలి కదా, మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎట్లా సెటిల్మెంట్ చేస్తామని ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలంటే, ఆ రియలైజేషన్ అకౌంట్లో ఐదర్ ప్రాఫిట్ లాస్ వచ్చి ఉంటుంది. ఎప్పుడు ఈ అమాల్గమేషన్ ప్రాసెస్ మొత్తానికి ప్రాఫిట్ వస్తే ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, రియలైజేషన్ అకౌంట్లో లాస్ వస్తే ఎట్లా అకౌంట్ ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకుందాం మనం ఇప్పుడు. ట్రాన్స్ఫర్ రియలైజేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, అంటే ఏంటిది, రియలైజేషన్ అకౌంట్లో మనకు క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది డెబిట్ బ్యాలెన్స్ కంటే, అంటే అది ప్రాఫిట్ అనమాట. రియలైజేషన్ అకౌంట్ ఉన్న ప్రాఫిట్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి, నాట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్కి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి మనం. రియలైజేషన్ అకౌంట్ వచ్చిన ప్రాఫిట్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్కి, నాట్ ఫర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్కి. ఎందుకు, వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తున్నాం కదా, సెటిల్మెంట్ ఎవరికి చేస్తున్నాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్, కాబట్టి ప్రాఫిట్ని వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. లాస్ వచ్చింది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఎందుకోసం లాస్ వచ్చింది అంటే ఏంటిది, రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పేమెంట్ చేయాలి, ఇచ్చేసేయాలన్నమాట, సెటిల్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా మనకు లైబిలిటీ కదా, తగ్గింది కదా, మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం సెటిల్మెంట్ చేసినప్పుడు ఏంటిది, లైబిలిటీ పోయినట్టే కదా, లైబిలిటీని డెబిట్ చేస్తున్నాం, డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎవరికి పే చేస్తున్నాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పే చేయాలి. కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనే లైబిలిటీ ఎరేజ్ అయింది కాబట్టి క్రెడిట్లో రాసుకున్నాం. ఇప్పుడు దాంతోపాటు మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక దగ్గర మాట్లాడుకున్నాం, పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్యూములేటెడ్ లాసెస్ ఉన్నా, నాట్ రిటర్న్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉన్నా మనం ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలని చెప్పినాం. మరి అదిగే లాస్ కదా, మరి ఎవరు బేర్ చేయాలి, అది ఈక్విటీ షేర్ హోల్డర్సే బేర్ చేయాలి. కాబట్టి ఏదైనా అక్యూములేటెడ్ లాసెస్ ఉన్నా ఏం చేయాలి, ఇప్పుడు అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నా, అక్యూములేటెడ్ ప్రాఫిట్ అంటే రిజర్వ్స్, అక్యూములేటెడ్ లాస్ అంటే అసెట్ సైడ్ రాసుకుంటాం, రిజర్వ్స్ ఇక్కడ సైడ్ రాసుకుంటాం. అలాంటివి ఏమైనా ప్రాఫిట్ లాసెస్ ఉంటే ఏం చేయాలి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాఫిట్ వస్తే అక్యూములేటెడ్ ప్రాసెస్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అంటే ఏం లేవు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. లాసెస్ అంటే ఏంది, అక్యూములేటెడ్ లాసెస్ అని చెప్పి మనం ఎక్కడ రాసుకుంటాం, డెబిట్ సైడ్ రాసుకుంటాం, అంటే అసెట్ సైడ్ రాసుకుంటాం బ్యాలెన్స్ షీట్లో. ఆ లాసెస్ని ఏం చేయాలి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి.
అలా ఏం చేసినాం మనం ఈక్విటీ రియలైజేషన్ వల్ల వచ్చిన ప్రాఫిట్ లాస్ ట్రాన్స్ఫర్ చేసినాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసినాం, అండ్ అక్యూములేటెడ్ లాసెస్ కానీ ప్రాఫిట్స్ కానీ అవి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు ఏమున్నాయి జస్ట్ పేమెంట్ చేయాలి అంతే. ఎవరికి షేర్ హోల్డర్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు షేర్ హోల్డర్స్ మనం పేబుల్ కదా, అది పే చేస్తే కంప్లీట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అయిపోతుంది అనమాట. ఏం చేయాలి మరి ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా మనం మాట్లాడుకున్నాం కదా. సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పర్చేజ్ కన్సిడరేషన్ ఎట్లనైనా పే చేయొచ్చు, అంటే ఏ మోడల్ అయినా పే చేయొచ్చు అనమాట. బ్యాంక్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, అసెట్స్ ఏమన్నీ ఇచ్చినాం. ఇలా మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా క్లోజ్ చేసినాం. ఫస్ట్ ఏం చేసినాం అసెట్స్ టేకన్ ఓవర్, లయబిలిటీస్ టేకన్ ఓవర్, తర్వాత అసెట్స్ నాట్ టేకన్ ఓవర్, లయబిలిటీస్ నాట్ టేకన్ ఓవర్ క్లోజ్ చేసేసినాం. తర్వాత ఏం చేసినాం మనం ఇప్పుడు పర్చేజ్ కన్సిడరేషన్కి ఎంట్రీ రాసినాం. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ చేయడం వల్ల ఎంట్రీ అంటే ఇది మనకు డ్యూ ఎంట్రీ రాయడం వల్ల మనకేమొచ్చింది ఆ ఫోర్త్ స్టెప్లో మనకేమొచ్చింది పర్చేసింగ్ కంపెనీ నుంచి క్యాష్ రావచ్చు, బ్యాంక్ రావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ రావచ్చు, ఈక్విటీ షేర్స్ రావచ్చు, ఎనీ అదర్ అసెట్ రావచ్చు, డిబెంచర్స్ రావచ్చు. ఈ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, ఈ 6 అకౌంట్స్ ఓపెన్ అయినాయి. మనం ఏం చేసినాం అసెట్స్ లయబిలిటీస్ మొత్తం అయినాయి కదా. మరి ఇప్పుడు ఏమున్నాయి ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. మరి ప్రిఫరెన్స్ షేర్స్కి ఏం చేసినాం మనం ప్రిఫరెన్స్ షేర్స్ సెటిల్మెంట్ చేసేసినాం, అంటే ప్రిఫరెన్స్ షేర్ అప్లై అయిపోయింది. లాస్ట్కి ఏం చేసినాం ఈక్విటీ షేర్స్ని సెటిల్మెంట్ చేసినాం. సెటిల్మెంట్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్కి ఈక్విటీ షేర్స్కి సెటిల్మెంట్ చేసేటప్పుడు పర్చేజ్ కన్సిడరేషన్లో పర్చేజింగ్ కంపెనీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చిందో ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ చేసి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ క్లోజ్ చేసినాం అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ క్లోజ్ చేసినాం. అలా మొత్తం రిజర్వ్స్ ఏం చేసినాం ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేసినాం. రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ అయింది కదా, మరి అక్కడ వచ్చిన ప్రాఫిట్ లాస్ ఏం చేసినాం ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేసినాం. మొత్తం అలా సెల్లింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ప్రతి ఒక్క ఐటమ్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏమైనా ఉందా ఏం లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. దిస్ ఈజ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అనమాట. ఇప్పటివరకు మనం పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అయిపోగొట్టుకున్నాం. ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ నేర్చుకున్నాం. మనం మాట్లాడుకున్నాం ఏమని యాజ్ పర్ ఏజ్ 14 అమాల్గమేషన్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ మర్జర్, సెకండ్ వన్ పర్చేస్ మెథడ్. మర్జర్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలని మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక కండిషన్ ఫెయిల్ అయితే అది పర్చేస్ మెథడ్ అని మాట్లాడుకున్నాం. దానికి ట్రీట్మెంట్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనం నేర్చుకున్నాం అంటే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అనమాట. దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అక్వజిషన్ మెథడ్ లేదా పర్చేజ్ మెథడ్ అని పిలుస్తుంది ఆ ట్రీట్మెంట్ ఆ ప్రొసీజర్ని అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం పర్చేజింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీని పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి పర్చేజ్ కన్సిడరేషన్ పేయాలి. మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ స్టెప్లో ఏమని పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్స్ ఎట్లుంటాయి, వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ మోడ్స్ పర్చేజింగ్ కంపెనీ విల్ పే టు సెటిల్ ద సెల్లింగ్ కంపెనీ మాట్లాడుకున్నాం. అంటే ఏంటిది క్యాష్లో పే చేసుకోవచ్చు, త్రూ బ్యాంక్ పే చేసుకోవచ్చు, బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ కావచ్చు, డిబెంచర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ అసెట్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ కనుక వాళ్ళు ఇచ్చి పర్చేజ్ కన్సిడరేషన్ని సెల్లింగ్ కంపెనీకి ఇవ్వచ్చు అనమాట. అదే కదా మనం మాట్లాడుకుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఏం చేసినాం మరి బిజినెస్ పర్చేజ్ చేసినాం. మనం బిజినెస్ పర్చేజ్ అంటే ఏమనుకున్నాం కాసేపు దాన్ని అసెట్ అనుకున్నాం. మనం ఆ అసెట్ పర్చేజ్ చేసినాం. ఎట్లా పర్చేజ్ చేసినాం అంటే డ్యూ బేసిస్. అసెట్ మనం ఫస్ట్ డ్యూ బేసిస్గా పర్చేజ్ చేసుకున్నాం. మనం ఎట్లయితే నార్మల్గా ఒక అసెట్ని క్రెడిట్ బేసిస్ పైన పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది అసెట్ అకౌంట్ డేటా టు క్రెడిటార్ అకౌంట్కి వస్తుంది అనమాట. సేమ్ అదే ఎంట్రీ ఇక్కడ మనం పాస్ చేస్తాం. మన అసెట్ పర్చేజ్ మనకి ఇక్కడ బిజినెస్ పర్చేజ్ కదా, మరి అసెట్ పేరు ఏం పేరు మనం పర్చేజ్ చేసిన అసెట్ పేరు బిజినెస్ పర్చేజ్. కాబట్టి ఆ బిజినెస్ పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేసినాం అనమాట. బిజినెస్ పర్చేజ్ అకౌంట్ మనం ఏం చేసినాం ఇక్కడ డెబిట్ చేసినాం. అండ్ మన క్రెడిటార్ ఇక్కడ సెల్లింగ్ కంపెనీ కదా, కాబట్టి సెల్లింగ్ కంపెనీ అనే దాన్ని క్రెడిట్లో రాసుకున్నాం అనమాట. అయితే మరి బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ ఎంత అని అంటే మనం ఏదైతే అమౌంట్ పర్చేజ్ కన్సిడరేషన్ స్టెప్ 1లో క్యాలిక్యులేట్ చేసినామో అదే అమౌంట్ అనమాట. అదే కదా వాళ్ళకి అసెట్ వాల్యూ మనం అదే కదా మనం కొనుక్కుంది. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే మీనింగ్ ఏంటిది ఆ సెల్లింగ్ కంపెనీని మనం ఎంత ఇచ్చి కొంటున్నాం అనేది పర్చేజ్ కన్సిడరేషన్. మనం అనుకున్నాం బిజినెస్ పర్చేజ్ని అసెట్ అనుకున్నాం కదా, మరి అసెట్ వాల్యూ ఎంత మనం ఏదైతే పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసినామో అదే అమౌంట్ డెబిట్ చేయాలి, అదే అమౌంట్ క్రెడిట్ చేయాలి. సెకండ్ స్టెప్ మరి మనం సెల్లింగ్ కంపెనీ పర్చేజ్ చేసినాం. సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్ కావచ్చు, లైబిలిటీస్ కావచ్చు, మనం ఏం చేయాలి మన పర్చేజింగ్ కంపెనీ యొక్క బుక్స్లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఎంత అమౌంట్కి చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఒకవేళ అసెట్స్ అనుకో ఇంకో పాయింట్ ఏం మాట్లాడుకున్నాం అంటే మనం సెల్లింగ్ కంపెనీ
సెల్లింగ్ కంపెనీని పర్చేసింగ్ కంపెనీకి ఉన్నప్పుడు సెల్లింగ్ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, ఎవరు పర్చేసింగ్ కంపెనీ. సేమ్ అట్లనే టోటల్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కాబట్టి మనం ఏవి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఏ అసెట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఏ లయబిలిటీస్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలని అంటే ఏవైతే అసెట్స్ ఏవైతే లయబిలిటీస్ పర్చేసింగ్ కంపెనీ టేక్ ఓవర్ చేసిందో అవి మాత్రమే ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మరి ఎంత అమౌంట్కి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అని అంటే అసెట్స్ అయితేనేమో ఫేర్ వాల్యూకి ఇన్కార్పొరేట్ చేయాలి, లయబిలిటీస్ అయితే అగ్రీడ్ వాల్యూకి ఇన్కార్పొరేట్ చేయాలి, నాట్ బుక్ వాల్యూ. సేమ్ అదే అసెట్ అకౌంట్ డెటార్, లయబిలిటీస్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్, ఇక్కడేమో ఫేర్ వాల్యూ, ఇక్కడేమో అగ్రీడ్ వాల్యూ తీసుకోవాలి. మరి ఈ డిఫరెన్స్ ఉంది కదా, మరి అసెట్స్ ఈక్వల్ లయబిలిటీ కావు కాబట్టి మరి ఇంకేం చేయాలి మనం, వాళ్ళకి బిజినెస్ పర్చేజ్ మనం ఏం చేయాలి, వాళ్ళకి అమౌంట్ పే చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఏంటిది బిజినెస్ పర్చేజ్కి వాళ్ళకి ఇవ్వాలి అమౌంట్ అని రాసుకుంటున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ బిజినెస్ పర్చేజ్ రాసుకుంటున్నాం. పర్చేజ్ కన్సిడరేషన్ ఈ అమౌంట్ ఎంత, మరి బిజినెస్ పర్చేజ్ అమౌంట్ ఎంత అంటే పర్చేజ్ కన్సిడరేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వాలో అదే అనమాట పాస్ చేసే అమౌంట్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనకి ఎంతైతే అసెట్లు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 రూపీస్ ఉన్న ఫేర్ వాల్యూ అసెట్స్ వచ్చినాయి, 30 రూపీస్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ మనం తీసుకున్నాం, అండ్ పర్చేజ్ కన్సిడరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఇచ్చినాం అంటే 70 ఒక 80 ఇచ్చినాం అనుకున్నాం. అంటే ఏంటిది, డెబిట్ సైడ్ ఏమో 100 రూపీస్ ఉంది, క్రెడిట్ సైడ్ ఏమో 110 రూపీస్ ఉంది. అంటే మీనింగ్ ఏంటిది, మనకు నెట్ అసెట్స్ ఎంత వచ్చినాయి, ఇక్కడ 70 వచ్చినాయి, మనం ఎంత వేసినాం 80 రూపీస్ వేసినాం. అంటే ఏంటిది, మనకు నెట్ అసెట్స్ వచ్చిన దానికంటే ఒక 10 రూపీస్ ఎక్కువ వేసినాం. ఎక్కువ ఎందుకు వేసినాం, దాన్ని ఏమనాలి మరి, గుడ్ విల్ అని అనమాట. కాబట్టి ఒకవేళ మనకు వచ్చిన నెట్ అసెట్స్ కంటే మన బిజినెస్ పర్చేజ్ అంటే మనకు పర్చేజ్ కన్సిడరేషన్ ఎక్కువ ఇస్తే దాన్ని ఏమనాలి మనం, గుడ్ విల్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం తీసుకుందాం, అప్పుడు గుడ్ విల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన అసెట్స్ ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి, మన అగ్రీడ్ లయబిలిటీస్ ఎంత అంటే 30, మన పర్చేజ్ కన్సిడరేషన్ మనం ఎంత పే చేసినాం అంటే వాళ్ళకి ఒక 60 రూపీస్ పే చేసినాం. అంటే మనకు నెట్ అసెట్స్ ఎంత వచ్చినాయి, 70 వచ్చినాయి, బట్ మనం ఎంత పే చేసినాం, 60 పే చేసినాం. అంటే మీనింగ్ ఏంటిది, మనకు వచ్చిన నెట్ అసెట్స్ కంటే ఒక 10 రూపీస్ తక్కువ ఇచ్చినాం. అంటే మీనింగ్ ఏంటిది, అది మనకు గెయిన్ అనమాట. ఇదే గెయిన్, ఇది వన్ టైం గెయిన్, రోజు వస్తుంది, ఇది రెగ్యులర్ ఇన్కమ్ కాదు కదా, రెగ్యులర్ ప్రాఫిట్ కాదు కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి ఏం చేయాలని, క్యాపిటల్ నేచర్ ఆఫ్ ప్రాఫిట్ అనుకొని క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటిది, ఇప్పుడు ఈ ఏదైతే ఉందో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సెకండ్ది ఇన్కార్పొరేట్ చేసుకుంటాం కదా, అసెట్స్ని లయబిలిటీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్లో మనకి ఐదర్ గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ ఎరేజ్ అవుతుంది. ఎప్పుడు గుడ్ విల్ ఎరేజ్ అవుతుంది, ఎప్పుడు క్యాపిటల్ రిజర్వ్ ఎరేజ్ అవుతుందంటే నెట్ అసెట్స్ మనకు వచ్చిన నెట్ అసెట్స్ కంటే మనం ఎక్కువ పే చేస్తే గుడ్ విల్ క్రియేట్ అవుతుంది. మనకు వచ్చిన నెట్ అసెట్స్ కంటే మనం తక్కువ అమౌంట్ పే చేస్తే అక్కడ క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ అవుతుంది. ఎందుకు క్యాపిటల్ రిజర్వ్ అర్థమైంది కదా, అదనమాట. లాస్ అనేది గుడ్ విల్ అనమాట. ఎప్పుడు గుడ్ విల్ క్రియేట్ అవుతుందనంటే లాస్ వస్తే, మన బిజినెస్ పర్చేస్ చేయడం వల్ల లాస్ వస్తే గుడ్ విల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటిది, మరి అసెట్గా ఉన్నాం, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ మొత్తం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసినాం, అసెట్ ఎట్లా కొనుక్కున్నాం, మనం క్రెడిట్ బేసిస్ పైన ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం అనమాట. పేమెంట్ టు సెల్లింగ్ కంపెనీ, దట్ ఈస్ పేమెంట్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్. మనం ఏం పే చేస్తాం వాళ్ళకి, మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం వాళ్ళకి ఎంత పే చేయాలనేది, దాన్ని మనం పర్చేజ్ కన్సిడరేషన్ అనుకున్నాం. అదే ఇప్పుడు మనం పే చేస్తున్నాం. పర్చేజ్ కన్సిడరేషన్ ఎట్లా పే చేయొచ్చు, క్యాష్, బ్యాంకు, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్ ఆర్ ఎనీ అదర్ అసెట్స్ అని చెప్పినాం కదా. సేమ్ అంటే ఎవరికి పే చేస్తున్నాం, మరి సెల్లింగ్ కంపెనీకి పే చేస్తున్నాం. సెల్లింగ్ కంపెనీ మనం ఏం రాసుకున్నాం, ఇంతమందికి వాడు మనకు క్రెడిటార్ అని రాసుకున్నాం, అంటే వాడు క్రెడిట్లు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాడి అమౌంట్ వాడికి ఇచ్చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటిది, లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. లయబిలిటీ డిక్రీజ్ అవుతే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో సెల్లింగ్ కంపెనీని మనం డెబిట్ చేసినాం. ఎంత అమౌంట్ చేయాలి అని అంటే ఎంత అయితే పర్చేజ్ కన్సిడరేషన్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసినామో అదే అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. మనం ఒకవేళ పర్చేజ్ కన్సిడరేషన్ కనుక త్రూ బ్యాంక్ ఆర్ క్యాష్ పే చేస్తే త్రూ బ్యాంక్ ఆర్ క్యాష్ వస్తుంది అనమాట. లేదా మనం ఈక్విటీ షేర్స్ ఇచ్చినాం, లేదా ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చినాం, డిబెంచర్స్ ఇచ్చినాం, సెక్యూరిటీస్ ప్రీమియం ఇచ్చినాం. ఎవరివి ఇవన్నీ, పర్చేజింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, అసెట్స్ కావచ్చు అనమాట. అవి ఇక్కడ రాసుకోవాలి అమౌంట్ ఎంత అనేది. ఒకవేళ మనం కొంత క్యాష్ బ్యాంక్ ఇస్తుండొచ్చు, కొంత ఈక్విటీ షేర్ ఇస్తుండొచ్చు, కొంత ప్రిఫరెన్స్ షేర్ ఇస్తుండొచ్చు, కొంత డిబెంచర్ ఇచ్చి మనం సెటిల్ చేస్తుండొచ్చు, ఎట్లయినా కావచ్చు అనమాట. అయితే మరి ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం ఎందుకు వచ్చింది, సెక్యూరిటీస్ ప్రీమియం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా
ఈక్విటీ కావచ్చు, ఈక్విటీ షేర్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్ కావచ్చు. మనకి ఎంత అకౌంటింగ్ చేస్తాం? జస్ట్ ఫర్ ఫేస్ వాల్యూకి మాత్రమే అకౌంటింగ్ చేయాలి. ఏదైనా ఎక్సెస్గా ఫేస్ వాల్యూ కంటే మనకు ఆ ఈక్విటీ షేర్ పైన కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్ పైన కావచ్చు ఎక్కువ అమౌంట్ మనం తీసుకుంటే, మనం గ్యాదర్ చేస్తే దాన్ని ఏం చేయాలి? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మనం ఒకవేళ పర్చేజ్ కన్సిడరేషన్ కనుక ఈక్విటీ షేర్లు లేదా ప్రిఫరెన్స్ షేర్లు వేస్తే మేబీ సెక్యూరిటీస్ ప్రీమియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకోసం? ఈక్విటీ షేర్ కానీ ప్రిఫరెన్స్ షేర్ కానీ ఓన్లీ అకౌంటెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫేస్ వాల్యూ, నాట్ ఎట్ ద రేట్ ఆఫ్ ప్రీమియం. ఆ ప్రీమియం అమౌంట్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ని మనం ఏం చేసాం? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు సెక్యూరిటీస్ ప్రీమియం అనే అకౌంట్ రావచ్చు. ఓకేనా? ఇది థర్డ్ స్టెప్. ఇంకోటి ఏంటంటే సెల్లింగ్ కంపెనీ, ఇదే మనం ఎందుకోసం వస్తుందంటే, ఇఫ్ ద సెల్లింగ్ కంపెనీ ఇష్యూస్ ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎట్ ప్రీమియం దెన్ సచ్ ప్రీమియం అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. అదే కదా మనం మాట్లాడుకుంది. అది ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్. మనం ఇక్కడ మర్చిపోతున్నాం ఏమని? ఈక్విటీ షేర్స్ ఇచ్చేసాం కానీ మొత్తం రాసుకుంటాం అనమాట. ఇప్పుడు ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు మనం మర్చిపోయి రాసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసిన మీకు. ఓకేనా? ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే, మనం లయబిలిటీస్ని అసెట్స్ తీసుకున్నాం కదా, కొన్ని లయబిలిటీస్ మనం సెటిల్మెంట్ చేస్తుండొచ్చు అనమాట. కొన్ని లయబిలిటీస్ని మనం సెటిల్మెంట్ చేస్తుండొచ్చు. కాబట్టి పేమెంట్ టు లయబిలిటీస్ టేకెన్ బై పర్చేసింగ్ కంపెనీ. మనం ఏవైతే అసెట్ తీసుకున్నామో దాంట్లోనే మనం సెటిల్మెంట్ చేస్తుండొచ్చు. ఒకవేళ సెటిల్మెంట్ చేసి ఎట్లా? ఒకవేళ ఆ లయబిలిటీ అనేది మనం ఏం చేసినాం? ప్రీమియంకి డిశ్చార్జ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే అసెట్ లయబిలిటీ తీసుకున్నామో దాని అగ్రీడ్ వాల్యూ ఎంత అనుకుందాం? 100 రూపీస్ అనుకుందాం. మనం ఎంత పే చేసినాం మనకి ఆ లయబిలిటీ 100 రూపీస్ వాల్యూ ఉన్న లయబిలిటీని మనం ఒక 120 రూపీస్ ఇచ్చి సెటిల్ చేసినామంట. అంటే మీనింగ్ ఏంటిది? ఆ లయబిలిటీ 100 రూపీస్ ఉంది అగ్రీడ్, బట్ మనం 120 పే చేసినాం. అంటే మీనింగ్ ఏంటిది? మనకు ఒక 20 రూపీస్ లాస్. కాబట్టి ఏం అకౌంటింగ్ ట్రీట్మెంట్ వస్తుంది అప్పుడు? లయబిలిటీ డిక్రీజ్ అయింది కనుక డెబిట్ చేసినాం, మనకు లాస్ వచ్చింది కదా, ఎంత? 20 రూపీస్ మన ఎగ్జాంపుల్. కాబట్టి పిఎన్ఎల్ కదా, లాస్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? పిఎన్ఎల్ డెబిట్ సైడ్ ట్రాన్స్ఫర్. కాబట్టి పిఎన్ఎల్ 20 రూపీస్ డెబిట్. మనకి ఏం చేస్తున్నాం మరి? ఆయనకి 100 రూపీస్ పే చేసినాం కాబట్టి బ్యాంక్ అనేది వెళ్ళిపోతుంది. అసెట్ వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? అసెట్ డిక్రీజ్ అయింది కదా, డిక్రీజ్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 120 రాస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటిది? ఇక్కడ 100 రూపీస్ బుక్ వాల్యూ, అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది, 20 లాస్, 120 మనం ఏదైతే అమౌంట్ పే చేసినాం అది. అట్లా చేస్తాం అనమాట. సెకండ్ ఏంటిది? మేబీ మనం ఏదైతే అగ్రీడ్ అమౌంట్ మనం అనుకుంటున్నాం, మన ఎగ్జాంపుల్ ఏంటి? అగ్రీడ్ అమౌంట్ 100 రూపీస్ అనుకుందాం. మనం ఎంత పే చేసినాం? 80 పే చేస్తుండొచ్చు. ఇలాగ 120 పే చేసినాం కదా, ఇప్పుడు 80 పే చేస్తుండొచ్చు. ఇప్పుడు ఏమైంది? మనకు ప్రాఫిట్ వచ్చింది ఎంత? 20 రూపీస్. మేబీ ఈ సినారియో వస్తుండొచ్చు కదా మరి సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీలా. ఏమైనా సెకండ్ పాయింట్ అదే అనమాట. ఇఫ్ లయబిలిటీ డిశ్చార్జ్ అట్ డిస్కౌంట్ అంటే ఏంటిది? తక్కువ ఇచ్చినాం, సెటిల్మెంట్ తక్కువకి ఇచ్చినాం అనమాట. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? లయబిలిటీ అకౌంట్, లయబిలిటీ మనం డిక్రీజ్ అయినా డెబిట్ చేసినాం. ఎంత? 100 రూపీస్. బ్యాంక్ మనం ఎంత పే చేసినాం? 80. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20. ట్రాన్స్ఫర్డ్ టు పిఎన్ఎల్ క్రెడిట్ సైడ్. ఓకేనా? ఇది ఎంటర్ అనమాట. మేబీ ఇంకో సినారీ ఏముండొచ్చు? మనం ఎంతైతే అగ్రీ చేసుకున్నాం లయబిలిటీ, మనం ఏదైతే అసెట్ తీసుకున్నామో దాన్ని అగ్రీడ్ వాల్యూ 100 ఉంది, 100 రూపీస్ ఉండొచ్చు. మనం ఎంత సెటిల్మెంట్ చేస్తుండొచ్చు? 100కే సెటిల్మెంట్ చేస్తుండొచ్చు. అప్పుడు నో ప్రాఫిట్ నో లాస్. అప్పుడు ఏమొస్తుంది ఎంట్రీ? జస్ట్ లయబిలిటీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, నో లాస్ నో గెయిన్. ఈ సినారియోస్ ఉండొచ్చు. ఎప్పుడు మనం సెటిల్మెంట్ పేమెంట్ టు లయబిలిటీ చేసినప్పుడు మేబీ ఈ 3 సినారియోస్ ఎరైజ్ అవుతుండొచ్చు. ఇంకోటి ఏంటిది? మేబీ ఆ సెల్లింగ్ కంపెనీకి పర్చేసింగ్ కంపెనీకి ఈ అమాల్గమేషన్ ప్రాసెస్ జరగకంటే ముందు మేబీ వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్షిప్ ఉండొచ్చు. అంటే ఏంటిది? బయింగ్ గూడ్స్ అసెట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇంటర్ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ని మనం ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సెల్లింగ్ కంపెనీ ఉంది, పర్చేసింగ్ కంపెనీ ఉంది. పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ దగ్గర గూడ్స్ కొన్నాం అనుకుందాం, గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. అప్పుడు పర్చేసింగ్ కంపెనీకి సెల్లింగ్ కంపెనీ ఏమవుతుంది? క్రెడిటార్ అవుతుంది. మరి సెల్లింగ్ కంపెనీకి పర్చేసింగ్ కంపెనీ ఏమవుతుంది? డెటార్ అవుతుంది. అంటే సెల్లింగ్ కంపెనీలో డెటార్ ఉంది, పర్చేసింగ్ కంపెనీలో క్రెడిటార్ ఉంది. మరి ఇప్పుడు సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్ మొత్తం మనం ఏం చేసినాం? మన కంపెనీకి, మన పర్చేసింగ్ కంపెనీలో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. అంటే డెటారు అంటే మన అసెట్ మనకి ఇస్తాం, అంటే మన అమౌంట్ మనకి ఇస్తాం మనం. అంటే పై జోబులోకి వెళ్ళి అమౌంట్ తీసుకుని కింద జోబులో పెట్టలేం కదా. కాబట్టి ఏంటిది? ఇట్ ఈస్ నాట్ అన్ అసెట్, ఇట్ ఈస్ నాట్ అన్ లయబిలిటీ. ఆఫ్టర్ అమాల్గమేషన్ ఈ డెటారు ఈ క్రెడిటార్ అనేది నాట్ రియల్. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? అలా ఏమన్నా ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇంటర్ కంపెనీ డెట్స్ని ఎలిమినేట్ చేస్తాం అన్నమాట. ఎట్లా? లయబిలిటీ అకౌంట్ డెటార్ టు అసెట్ అలా మనం ఎలిమినేట్ చేస్తాం. ఓకేనా? 6th ఎలిమినేట్ అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్.
మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట. ఏంటిది? అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎట్లయితే మనం ఇలాగ మాట్లాడుకున్నాం, సెల్లింగ్ కంపెనీ ఉంది, పర్చేసింగ్ కంపెనీ ఉంది. అయితే సెల్లింగ్ కంపెనీ దగ్గర పర్చేసింగ్ కంపెనీ ఏం చేసిందంట? గూడ్స్ కొనుక్కుందంట. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ 1,00,000. 1,00,000 పెట్టి సెల్లింగ్ కంపెనీ దగ్గర పర్చేసింగ్ కంపెనీ గూడ్స్ పర్చేజ్ చేసింది. ప్లస్ ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ కంపెనీ కాస్ట్ ఎంత? 1,20,000. అంటే మొత్తం ఎంత? 1,20,000 రూపీస్ పెట్టి 1,00,000 రూపీస్ వర్తున్న గూడ్స్ని పర్చేజ్ చేసింది. ఎవరు? పర్చేసింగ్ కంపెనీ. అయితే పర్చేసింగ్ కంపెనీ కొన్న తర్వాత ఈ 1,20,000 అనేది సేల్ కాలేదు. ఎప్పటి వరకు? ఆఫ్టర్ అమాల్గమేషన్ అయిన తర్వాత కూడా సేల్ కాలేదు అనమాట. ఇది పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ దగ్గర కొన్న స్టాక్ అట్లనే ఉండిపోయింది. ఎవరి దగ్గర? పర్చేసింగ్ కంపెనీ దగ్గర. అయితే ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ ఏం రాసి ఉంటుంది? ఈ గూడ్స్ సేల్ చేయడం వల్ల 20,000 ప్రాఫిట్ అని రాసి ఉంటుంది. ప్లస్ సేల్స్ 120 అని రాసి ఉంటుంది. 120,000. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ ఏం రాసి ఉంటుంది? పర్చేస్ 120 రాసి ఉంటుంది. మేబీ సేల్ కాలే కదా, కాస్ట్ ఎంత రాసి ఉంటుంది? 1,20,000 రాసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈజ్ ఇట్ రియలైజ్డా? ఎందుకనంటే సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ పర్చేజ్ చేయకుండా ముందు సెల్లింగ్ కంపెనీ డిఫరెంట్, పర్చేసింగ్ కంపెనీ డిఫరెంట్. కానీ ఇప్పుడు అమాల్గమేషన్ అయిన తర్వాత పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ అనేది వన్ అండ్ ద సేమ్ కదా. మరి ఒక దాంట్లోనేమో సేల్స్ అని రాసుకుని, ఒక దాంట్లో పర్చేజ్ అని రాసుకోండి. అది కరెక్టా? మరి ఎంత ప్రాఫిట్ తప్పది? 20,000 ప్రాఫిట్ అనేది తప్పు. 20,000 ప్రాఫిట్ ఈజ్ నాట్ రియల్. అంతే కదా. మరి 20,000 ఇక్కడనేమో సేల్స్ అని రాసుకున్నాం, ఇక్కడేమో పర్చేజ్ అని రాసుకున్నాం. అది రియలా? ఒరిజినల్గా దాని వాల్యూ ఎంత? మనం 1,00,000 కదా, బట్ మనం ఏం రాసినాం? సేల్స్ రాసుకుంటున్నాం. ఆ ప్రాఫిట్ రియలైజ్ అయిందా? కాలే కదా. ఇది ఎప్పుడు? ఈ పర్చేసింగ్ కంపెనీ అనేది థర్డ్ పార్టీకి అమ్మితే అప్పుడు రియలైజ్ అయినట్టు ప్రాఫిట్. ఎందుకోసం? పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ వన్ అండ్ ద సేమ్ కదా ఆఫ్టర్ అమాల్గమేషన్. అంటే దాని కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ ఎంత? 1,00,000. బట్ మనం ఎంత రాసుకుంటున్నాం? స్టాక్ వాల్యూ 120 రాసుకుంటున్నాం. ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ AS2. అవునా? మనం AS2 ఇన్వెంటరీ ఎంత వాల్యూ ఇవ్వాలి? కాస్ట్ ఆర్ NRV, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇక్కడ ఏంటిది? కాస్ట్ 1,00,000. కాబట్టి మనం ఏం చేయాలి? కాస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం రికార్డ్ చేయాలి? 1,00,000 రికార్డ్ చేయాలి. ఆ 20,000 అనేది ఇట్స్ అన్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కాబట్టి ఎలిమినేట్ చేయాలి. ఎట్లా మరి జనరల్ ఎంట్రీస్ అంటే చూద్దాం. ఇప్పుడు ఎలిమినేట్ అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్ అని అంటే ఇప్పుడు మనం ఏం చేసినామనంటే ఆ సేమ్ ఎక్కడ కొన్నాం? ఇన్వెంటరీ అనే అసెట్ ఎక్కడ కొన్నాం? మనం సెల్లింగ్ కంపెనీ దగ్గర కొన్నాం. అవునా? 120 కొన్నాం. అయితే దాని కాస్ట్ ఎంత? 1,00,000. బట్ మనం ఎంత పే చేసినాం? 120 పే చేసినాం. మన బుక్లో 120 పెట్టుకుంటాం కదా. మరి 20 రూపీస్ 20,000 ఏంటిది? అన్రియలైజ్డ్ కదా. సేమ్ అట్లనే మనం ఏం రాసుకున్నాం? ఎప్పుడు మనం అసెట్స్ ఎంతకు ఇన్కార్పొరేట్ చేసుకున్నాం? మన బుక్లో 120 రూపీస్కి ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. 120 రూపీస్. ఈ 120 రూపీస్ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం కదా. బట్ దాని వాల్యూ ఎంత? 1,00,000. అయితే ఇప్పుడు ఈ 20,000 రూపీస్ అనేది లాస్ కదా, సారీ అన్రియలైజ్ గెయిన్ కదా. అది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకోసం మరి P&L ట్రాన్స్ఫర్ చేయలేదు అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. యాక్చువల్ మీరు అనుకో డౌట్ రావచ్చు, 20,000 ఏం చేయాలి? P&L ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ నేనేమంటున్నా? క్యాపిటల్ రిజర్వ్ ఆర్ గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నా. మనం అసెట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నాం కదా. ఎంతకి ఇన్కార్పొరేట్ చేసుకున్నాం? ఫెయిర్ వాల్యూకి ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. లయబిలిటీస్ని అగ్రీడ్ వాల్యూకి ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. అయితే మనం మొత్తం టోటల్ అసెట్స్ మనం టేక్ ఓవర్ చేసిన అసెట్స్ ఒక ఫెయిర్ వాల్యూ మనం ఒక 20 lakhs అనుకున్నాం. అగ్రీడ్ వాల్యూ ఎంత అనుకుందాం? ఒక 12 lakhs అనుకున్నాం. నెట్ అసెట్స్ ఎంత? 8 lakhs. మనం కన్సిడరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పే చేసినాం అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నెట్ అసెట్స్ మనకు వచ్చిన దానికంటే ఒక 2 lakhs ఎక్కువ పే చేసినాం కదా. అంటే ఏంటిది? అది గుడ్ విల్. ఈ ఫేస్ వాల్యూ టోటల్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత? 20 lakhs. దీంట్లో మరి ఇన్వెంటరీ ఉందా లేదా? ఉంది. ఎక్కడి నుంచి కొన్నది? సెల్లింగ్ కంపెనీ దగ్గర నుంచి కొన్న ఇన్వెంటరీ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? టోటల్ అసెట్స్ మనం ఏదైతే ఇన్కార్పొరేట్ చేసుకున్నామో దాంట్లో ఇన్వాల్వ్ అయింది అనుకుందాం మనం. దాని వాల్యూ ఎంత? 120. కానీ రియల్ వాల్యూ ఎంత? అండర్లయింగ్ వాల్యూ ఎంత? 1,00,000. అంటే మీనింగ్ ఏంటిది? మనం ఏవైతే ఇన్కార్పొరేట్ చేసుకున్నామో ఆ టోటల్ అసెట్స్ యొక్క ఫేర్ వాల్యూ 20 lakhs కాదు, 19,80,000. ఇప్పుడు మరి గుడ్ విల్ ఎంత చూసుకోండి. 19,80,000 12 lakhs అంటే ఎంత? 7,80,000. అంటే గుడ్ విల్ ఎంత? నాట్ 2 lakhs, 2,20,000. అర్థమైందా? ఇప్పుడు ఎందుకోసం అనేది గుడ్ విల్ వచ్చింది?
మనం ఆ లాస్ అన్రియలైజ్డ్ గెయిన్ అనేది గుడ్విల్ నుంచి ఎందుకు మైనస్ చేయాలి, లేదా క్యాపిటల్ రిజర్వ్ నుంచి ఎందుకు మైనస్ చేయాలంటే రీజన్ అది. మరి క్యాపిటల్ గెయిన్కి మన క్యాపిటల్ రిజర్వ్కి ఎప్పుడు వస్తుందని మాట్లాడుకున్నాం మనం. ఇది గుడ్విల్కి, ఇది గుడ్విల్ సినారియో. ఎప్పుడు మన ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకున్నాం. మన ఫేర్ వాల్యూ ఏవైతే అసెట్స్ తీసుకున్నామో దాంట్లో 20 lakhs అనుకుందాం. మనకు లయబిలిటీస్ ఏదైతే ఉందో అది ఎంత మనకు టేక్ ఓవర్ చేసుకుందాం అనుకుందాం, దాని వాల్యూ ఎంత అనుకుందాం, ఒక 8 lakhs అనుకుందాం. అంటే మన నెట్ అసెట్స్ ఎంత వచ్చినాయి, 12 lakhs వచ్చినాయి. 12 lakhs మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత పే చేసినాం అనుకుందాం అని అంటే 11 lakhs పే చేసినాం అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటిది, ఇక్కడ మనకు నెట్ అసెట్స్ ఏమో 12 lakhs వచ్చినాయి మన బుక్లోకి, బట్ మనం ఎంత పే చేసినాం, 11 lakhs మాత్రమే పే చేసినాం. అంటే మీనింగ్ ఏంటిది, మనకు వచ్చిన అసెట్స్ కంటే మన పేమెంట్ తక్కువ ఉంది. అప్పుడు ఏమొస్తుంది, నేను చెప్పినా కదా గెయిన్ వచ్చింది. దీన్ని ఏమనుకోవాలి, క్యాపిటల్ నేచర్ ప్రాఫిట్ అనుకొని క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ అయ్యాలని చెప్పినాను. ఇక్కడ ఎంత ఎరేజ్ అయింది, క్యాపిటల్ రిజర్వ్ 1 lakh ఎరేజ్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఫేర్ వాల్యూలా మన ఇన్వెంటరీ ఉందా లేదా, మన ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ కదా, ఇన్వెంటరీ ఉంది ఎంత 120Kకి మనం అకౌంట్ చేసాం, బట్ దాని రియల్ వాల్యూ ఎంత 1 lakh. అంటే మీనింగ్ ఏంటిది, మనకి ఎంత ట్రాన్స్ఫర్ అయినాయి, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ 19,80,000, 19,18,000. మనకు లయబిలిటీస్ ఎంత 8 lakhs. అంటే నెట్ అసెట్స్ ఎంత 11,80,000. అంటే మనం ఎంత పే చేసినాం, 11 lakhs పే చేసినాం. మనకి ఎంత వచ్చినాయి ఒరిజినల్గా 11,80,000, బట్ మనం ఎంత అకౌంట్ చేసినాం 12 lakhs అనుకున్నాం. ఫస్ట్ అన్రియలైజ్డ్ గెయిన్ వచ్చినప్పుడు మనకు అర్థమైంది ఏమని, నెట్ అసెట్స్ మనకు వచ్చిన 12 lakhs కాదు 11,80,000 అని. ఇప్పుడు మనకు క్యాపిటల్ రిజర్వ్ ఎంత వస్తుంది, ఓన్లీ 80,000. అంటే క్యాపిటల్ రిజర్వ్ డిక్రీజ్ చేయాలి, ఓకేనా. అందుకోసమే ఏదైనా అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాసెస్ ఉంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఐదర్ గుడ్విల్ లేదా పర్చేజ్ కన్సిడరేషన్. సో జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ గుడ్విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డేటా ఆర్ టు స్టాక్ మెషినరీ. మన ఎగ్జాంపుల్లో స్టాకు అన్రియలైజ్డ్ గెయిన్ ఏముండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం సెల్లింగ్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజింగ్ కంపెనీ స్టాక్ కొనుక్కుందాం అనుకున్నాం. మేబీ మెషినరీ కొనుక్కోవచ్చు, ఏదైనా డిఫరెంట్ టైప్ అసెట్ కొనుక్కోవచ్చు. అప్పుడు అసెట్ ఉంటే స్టాక్ అయితే స్టాక్, మెషినరీ అయితే మెషినరీ, ఎనీ అదర్ అసెట్ అయితే ఎనీ అదర్ అసెట్, యాజ్ ద కేస్ మేబీ. ఇదనమాట ఎందుకోసం క్యాపిటల్ రిజర్వ్ గుడ్విల్ వచ్చింది, ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్ అంటే రీజన్ ఇది. నెక్స్ట్ స్టెప్ అమాల్గమేషన్ ఎక్స్పెన్సెస్. అయితే ఈ అమాల్గమేషన్ ప్రాసెస్లో సమ్ ఎక్స్పెండిచర్ జరుగుతుండొచ్చు కదా, అది రెగ్యులర్గా జరిగే ఎక్స్పెండిచరా, ఎప్పుడో ఒకసారి జరిగే ఎక్స్పెండిచర్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగే ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని ఏమనుకోవాలి, క్యాపిటల్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనుకోవాలి, ఓకేనా. అయితే మేబీ ఆ ఎక్స్పెన్సెస్ని సెల్లింగ్ కంపెనీ పే చేస్తుండొచ్చు కదా, సెల్లింగ్ కంపెనీ పే చేయొచ్చు, పర్చేసింగ్ కంపెనీ పే చేయొచ్చు, ఎట్లనే కావచ్చు. మన సినారియోస్ తెలుసుకుందాం. మనం ఫస్ట్ సినారియో ఏమనుకుందాం, ఎక్స్పెన్సెస్ పేడ్ బై సెల్లింగ్ కంపెనీ అనుకుందాం. సెల్లింగ్ కంపెనీ మనం ఓవర్ బుక్లో అకౌంటింగ్ చేసినాం, పర్చేసింగ్ కంపెనీలో ఎక్స్పెన్సెస్ ఓవర్ పే చేసినట్ట, సెల్లింగ్ కంపెనీ పే చేసినాం, మనకేం సంబంధం, మనం ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అమాల్గమేషన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ. సెకండ్ సినారియో ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై పర్చేసింగ్ కంపెనీ, మనమే ఎక్స్పెన్సెస్ పే చేసినాం అంట. మరి అదే నేచర్ అనుకున్నాం మనం. అమాల్గమేషన్ ప్రాసెస్లో మనం ఏదైనా ప్రాఫిట్ వస్తే ఇది మనం పర్చేసింగ్ కంపెనీ అకౌంటింగ్ చేసినప్పుడు ఎక్కడ ప్రాఫిట్ వస్తే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం, క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసినాం. ఏ ప్రాఫిట్ అనుకున్న దాన్ని మనం క్యాపిటల్ నేచర్ ఆఫ్ ప్రాఫిట్ అనుకున్నాం. మరి అమాల్గమేషన్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఏమనుకుంటున్నాం, క్యాపిటల్ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్స్ అనుకున్నాం. మరి ఏం చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ నుంచి మైనస్ చేయాలి. ఇది అమాల్గమేషన్ ఎక్స్పెన్సెస్. ఎందుకోసం అర్థమవుతుందా, ఎందుకోసం మనం నెట్ అసెట్స్ పర్చేజ్ కన్సిడరేషన్, నెట్ అసెట్స్ డిఫరెన్స్. అంటే నెట్ అసెట్స్ మనకు వచ్చిన నెట్ అసెట్స్ ఎక్కువ వాల్యూ ఉన్నాయి మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఇచ్చిన దానికంటే, అప్పుడు ఏమొస్తుంది, క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది. సేమ్ అట్లనే అది క్యాపిటల్ ప్రాఫిట్ అయినప్పుడు ఇది క్యాపిటల్ ఎక్స్పెన్స్. కాబట్టి ఏం చేయాలి, క్యాపిటల్ రిజర్వ్ నుంచి మైనస్ చేసి అకౌంటింగ్ చేయాలన్నమాట. అది ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై పర్చేజ్ కంపెనీ. గుడ్విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మన బుక్లో గుడ్విల్ క్రియేట్ అయితే గుడ్విల్ నుంచి మైనస్ చేయాలి, మన బుక్లో క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ అయ్యి ఉంటే క్యాపిటల్ రిజర్వ్తో మైనస్ చేయాలి. మేబీ ఇంకో సినారీ ఉండొచ్చు, ఏంటిది, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ అండ్ రియంబర్స్డ్ బై పర్చేసింగ్ కంపెనీ. అంటే ఏమైంది, సెల్లింగ్ కంపెనీ పే చేసింది, మనం రియంబర్స్ చేసినాం. అంటే ఏంటిది, అల్టిమేట్గా పర్చేసింగ్ కంపెనీ బేర్ చేసింది, బట్ ఫస్ట్ ఏం చేసింది, సెల్లింగ్ కంపెనీ అమాల్గమేషన్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకుంది, తర్వాత మనమే ఇచ్చిన వాడికి. అంటే మీనింగ్ ఏంటిది, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనమే బేర్ చేసిన ఎక్స్పెన్సెస్ని. కాబట్టి మన బుక్లో ఖచ్చితంగా అకౌంటింగ్ వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ మనం బేర్ చేసినా చేయలేదు అంటే ఏంటిది, డ్యూ. మనం వాడికి ఇవ్వాలి కదా మరి అమౌంట్, మనం వాడికి ఇవ్వాలి, అవునా. మనం వాడికి ఇచ్చినప్పుడు ఏంటిది, డ్యూ ఎంట్రీ ఏంటిది, వాడికి పే చేయాలి. అంటే మనం వాడు మనకి ఏమవుతాడు, క్రెడిటార్ అవుతాడు. కాబట్టి వాడిని క్రెడిట్లో పెట్టినాం. మరి డెబిట్ ఏం చేయాలి, మనం ఏం చెప్తున్నాం,
ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ కంపెనీ పే చేసింది, మనం రియంబర్స్మెంట్ ఇచ్చినాం. అంటే మీనింగ్ ఏంటిది, మనమే పే చేసినట్టు. ఇక్కడ మనం పే చేస్తే ఏమొచ్చింది, ఎక్కడి నుంచి మేనేజ్ చేయాలి, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. మరి ఇక్కడ కూడా అంతే కదా, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డేటా టు సెల్లింగ్ కంపెనీ. ఎందుకోసం, సెల్లింగ్ కంపెనీ పే చేసింది కదా ఫస్ట్. అంటే ఏంటిది, మనం వాడికి ఇవ్వాలి, మనం వాడికి అమౌంట్ ఇవ్వాలంటే మనకు వాడికి ఏమవుతాడు, క్రెడిటార్ అవుతాడు. కాబట్టి టు సెల్లింగ్ కంపెనీ. నెక్స్ట్ ఏం చేస్తాం, పే చేసినాం. పే చేసినప్పుడు ఏం చేస్తాం, క్రెడిటార్ పే చేసి ఏం చేస్తాం, క్రెడిటార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని రాసుకుంటాం. సేమ్ అంతే, సెల్లింగ్ కంపెనీ కదా మన క్రెడిటార్ టు బ్యాంక్, అంతే. ఇదన్నమాట ఎంట్రీ. ఈ సినారియో. మేబీ ఇంకో సినారియో కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటిది, ఎక్స్పెన్సెస్ పేడ్ బై పర్చేసింగ్ కంపెనీ అండ్ రియంబర్స్డ్ బై సెల్లింగ్ కంపెనీ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. అప్పుడు ఏమొస్తుంది, ఏంటిది, సెల్లింగ్ కంపెనీ ఎక్స్పెన్సెస్ పేడ్ బై పర్చేసింగ్ కంపెనీ అండ్ రియంబర్స్డ్ బై సెల్లింగ్ కంపెనీ. అప్పుడు ఏం ఎంట్రీ వస్తుంది అంటే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఓవర్ బేర్ చేస్తారు, ఫస్ట్ మనం కడుతున్నాం, పర్చేసింగ్ కంపెనీ కడుతుంది, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెల్లింగ్ కంపెనీ మనకి ఇచ్చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటిది, అమాల్గమేషన్ ఎక్స్పెండిచరు సెల్లింగ్ కంపెనీ బేర్ చేస్తుంది అల్టిమేట్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఫస్ట్ మనం పే చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, మన ఎక్స్పెండిచర్ వస్తేనే, మన ఎక్స్పెండిచర్ అనేది వస్తేనే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వస్తాయి, లేకపోతే రాదు. అవునా, ఇప్పుడు ఏమొస్తుంది మరి, డ్యూ. మనం పే చేసినాం కదా, మనం పే చేస్తే ఏమైంది, క్యాష్ అవుట్ వెళ్ళిపోయింది, కాబట్టి టు బ్యాంక్ అని వస్తుంది. మరి డెబిట్లో ఏం రాయాలి, మనం పే చేసినందుకు ఏం కావాలి, సెల్లింగ్ కంపెనీ అనే దగ్గర నుంచి రిసీవబుల్ కావాలి. మరి రిసీవబుల్ అంటే ఏంటిది, అసెటే కదా. మరి అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ కదా. సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డేటా టు బ్యాంక్, ఇది డ్యూ, మనకు రావాల్సిన అమౌంట్. ఇప్పుడు మనం పే చేసినప్పుడు, మనం వాళ్ళు రియంబర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక డేటార్ మన అమౌంట్ మనకి ఇస్తే ఏం రాసుకుంటాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు డేటార్ అకౌంట్ రాసుకుంటాం. సేమ్ అంతే, బ్యాంక్ అకౌంట్ డేటా టు సెల్లింగ్ కంపెనీ, ఇంతే ఏంటి. ఎప్పుడు ఎక్స్పెన్సెస్ పేడ్ బై పర్చేసింగ్ కంపెనీ అండ్ రియంబర్స్డ్ బై సెల్లింగ్ కంపెనీ. ఆ సినారియోలో మేబీ ఉండొచ్చు, కాబట్టి దానికి ఎంట్రీ ఇదనమాట. బట్ ఇలా ఎక్కడ క్వశ్చన్లో కనబడలేదు నాకు, సో అందుకని అది రాయలేదు. బట్ మేబీ ఉండొచ్చు అని చెప్పి నేనేం చేసిన, మీకు ఒక చిన్న యూజ్ అవుతుందని చెప్పి అది కూడా సినారియో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకోటి, సెల్లింగ్ కంపెనీలా ఒకవేళ ఏమైనా స్టాట్యూటరీ రిజర్వ్ మెయింటైన్ చేయమని చెప్పి సెల్లింగ్ కంపెనీకి ఏదైనా యాక్ట్లో ప్రొవైడ్ చేస్తే, అదేం చేస్తుంది సెల్లింగ్ కంపెనీ, ఆ స్టాట్యూటరీ రిజర్వ్ని తన బ్యాలెన్స్ షీట్లో మెయింటైన్ చేసి ఉంటుంది కదా. మనం పర్చేజ్ చేసినంత మాత్రాన ఆ స్టాట్యూటరీ రిజర్వ్ అంటే ఏంటిది, ఒక లా చెప్పింది, దానికి ఒక యాక్ట్ చెప్పింది నువ్వు మెయింటైన్ చేయని చెప్పి, కాబట్టి అది మనని కూడా బైండింగ్ చేస్తుంది అనమాట ఆ లా అనేది. కాబట్టి మనం ఆ సెల్లింగ్ కంపెనీలో ఏవైతే స్టాట్యూటరీ రిజర్వ్స్ ఉన్నాయో ఆ స్టాట్యూటరీ రిజర్వ్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా పర్చేసింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మరి ఎన్ని రోజుల వరకు ఉంచుకోవాలి అని అంటే, మనకు చెప్తుంది కదా ఆ రిజర్వ్ అనేది 5 years 10 years 15 years 20 years మెయింటైన్ చేయమని చెప్తుంది. దాని టైము అంటే ఏంటిది, ఆ స్టాట్యూటరీ రిజర్వ్ ఎన్ని రోజులు మన బుక్లో మెయింటైన్ చేయాలనేది ఈ యాక్ట్లు ఉంది కదా, అన్ని రోజులు మనం ఏం చేయాలి, ఆ రిజర్వ్స్ అన్నిటి మన బుక్లో మెయింటైన్ చేయాలి. ఆ టైం అయిపోయిన తర్వాత అవి మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. దానికి ట్రీట్మెంట్ ఏందో తెలుసుకుందాం మనం. ఇదేంటిది, ఈ ఏవైతే స్టాట్యూటరీ రిజర్వ్స్ ఉన్నాయో అవి టెంపరీయా పర్మనెంటా, టెంపరీ. జస్ట్ మనం నామకే వాస్ మాత్రం మెయింటైన్ చేస్తున్నాం, జస్ట్ బుక్ ఎంట్రీ మాత్రం ఇస్తున్నాం. దానికి నిజంగా మనం మెయింటైన్ చేయాలా, మనం ఏమనుకున్నాం, ఓన్లీ అసెట్స్ లయబిలిటీస్ మాత్రమే మనకు ఇన్కార్పొరేట్ చేసుకోవాలని చెప్పినాం. రిజర్వ్స్ ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పినాం, చెప్పలే కదా. జస్ట్ ఏంటిది, యాక్ట్ చెప్పింది కాబట్టి మనం టెంపరీగా జస్ట్ ఏదో నేమ్ సేక్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. అది యాక్ట్లు ఉంది కాబట్టి. ఇక్కడ ఏంటిది, ఆ రిజర్వ్స్ని మనం ఏం చేయాలి, ఒక అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ రిజర్వ్ క్రియేట్ చేసి ఆ స్టాట్యూటరీ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ రిజర్వ్, మనం అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ రిజర్వ్ని, అడ్జస్ట్మెంట్ అకౌంట్ని మన బ్యాలెన్స్ షీట్లో ఏమని చెప్పుకోవచ్చు, అదర్ నాన్ కరెంట్ అసెట్ లేదా కరెంట్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ద కేస్ మేబీ, ఒకవేళ నాన్ కరెంట్ అసెట్ అంటే మోర్ దెన్ 1 year అట్లా ఉందనుకో నాన్ కరెంట్ అసెట్లో పడేయాలి, లేదా బిలో 1 year ఉందనుకో కరెంట్ అసెట్లో పడేయచ్చు మన బ్యాలెన్స్ షీట్లో. స్టాట్యూటరీ రిజర్వ్ నార్మల్గా స్టాట్యూటరీ రిజర్వ్ ఎట్లయితుందో అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఉంది కదా, అంటే ఏంటి మీనింగ్, ఇంకా ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయాలి, అన్ని రోజులు మనం ఏం చేయాలి, స్టాట్యూటరీ రిజర్వ్ మెయింటైన్ చేయాలి. ఆ పీరియడ్ అయిపోయింది, ఈ ఎంట్రీని రివర్సల్ చేయాలి. అంటే ఏంటిది, స్టాట్యూటరీ రిజర్వ్ అకౌంట్ డేటా టు అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాసి ఆ ఎంట్రీని క్లోజ్ చేసేస్తాం అనమాట. అంటే ఆ రిజర్వ్ని క్లోజ్ చేసేస్తాం. ఇది కంప్లీట్ స్టెప్స్ అనమాట. పర్చేసింగ్ కంపెనీలో పర్చేజ్ మెథడ్ల, అక్విజిషన్ మెథడ్ల అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇది 8 steps అనమాట. టోటల్ 8 steps. ఈ స్టెప్స్ మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఒక 80% సాల్వ్ అవుతుంది. ఇంకో 20% అంటే ఎవ్రీ క్వశ్చన్లో ఉంటుంది అనమాట. అది మనం జస్ట్ నార్మల్గా బేస్డ్ ఆన్ క్వశ్చన్ బట్టి ఆ 20% అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఈ స్టెప్స్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు ఒక 70-80% ఖచ్చితంగా క్వశ్చన్ అనేది సాల్వ్ అవుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్
అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజ్ కంపెనీ, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ మెథడ్. ఇప్పుడు మనం నేర్చుకునేది పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఎప్పుడు చేస్తామనంటే మనం మాట్లాడుకున్నాం, ఒక 5 కండిషన్స్ సాటిస్ఫై, ఆల్ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనేమో దాన్ని ఏమంటాం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్ అంటాం. ఏదో ఒక కండిషన్ డిస్సాటిస్ఫై చేసినా కానీ మనం దాన్ని ఏమంటాం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. ఆల్రెడీ పర్చేజ్ మెథడ్కి ఎట్లా అకౌంటింగ్ నేర్చుకోవాలం, ఎట్లా అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మర్జర్కి ఎట్లా అకౌంటింగ్ చేస్తామంటే యూజింగ్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అనమాట. వాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఆ 5 పాయింట్స్ చదివినప్పుడు మనకేమనిపిస్తుంది, ఓల్డ్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు న్యూ కంపెనీ అనిపిస్తుంది. మనం అక్కడ ఏం మాట్లాడుకున్నాం, సెల్లింగ్ కంపెనీ యొక్క ఆల్ అసెట్స్ లయబిలిటీస్ రిజర్వ్స్ మొత్తం పర్చేసింగ్ కంపెనీ ట్రాన్స్ఫర్ కావాలి. ఏ వాల్యూ ట్రాన్స్ఫర్ కావాలి, బుక్ వాల్యూ ట్రాన్స్ఫర్ కావాలి. థర్డ్ పాయింట్ ఏంటిది, సెల్లింగ్ కంపెనీలో అట్లీస్ట్ 90% ఫేస్ వాల్యూ హోల్డ్ చేసిన షేర్ హోల్డర్స్ ఖచ్చితంగా పర్చేజ్ కంపెనీ ఏం కావాలి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవ్వాలి. మనకు వాళ్ళకి సెటిల్మెంట్ ఎట్లా చేయాలి, పర్చేసింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ఇచ్చి మాత్రమే సెటిల్ చేయాలి. ఇంకోటి ఏంటిది, సెల్లింగ్ కంపెనీ యొక్క బిజినెస్ పర్చేసింగ్ కంపెనీ ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటిది, ఓల్డ్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు న్యూ కంపెనీ. మరి ఎందుకు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇవంతా ఎందుకనంటే, మేబీ ఓల్డ్ కంపెనీ నేమ్తో ఉంటే కంపెనీ మేబీ రన్ అవ్వకపోతలేదేమో, సమ్ ఏదో డిఫిషియన్సీ ఉన్నట్టుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఓల్డ్ కంపెనీ నేమ్ చేంజ్ చేసి జస్ట్ నేమ్స్ ఒక న్యూ కంపెనీ పేరు పెట్టి బిజినెస్ రన్ చేస్తారు. దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లా నేర్చుకుందాము. ఫస్ట్ స్టెప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్చేజ్ మెథడ్ ఏదైతుందో అదే ఉంటుంది అనమాట. అకౌంటింగ్ ఫర్ బిజినెస్ పర్చేస్. ఎంట్రీ ఏంటిది, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్. మరి పర్చేజ్ మెథడ్కి పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందా అంటే సెకండ్ స్టెప్లో వస్తుంది. సెకండ్ స్టెప్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. చూడండి, ఇన్కార్పొరేట్ ఆల్ అసెట్స్ లయబిలిటీస్ రిజర్వ్స్ ఇన్ పర్చేసింగ్ కంపెనీ. ఏ వాల్యూకి, బుక్ వాల్యూస్కి. ఎందుకోసం తెలుసు కదా, ఓల్డ్ కంపెనీ న్యూ కంపెనీ సేమ్ కాబట్టి ఫేర్ వాల్యూ తీసుకోకూడదు, అగ్రీడ్ వాల్యూ తీసుకోకూడదు, ఓన్లీ బుక్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. అక్కడ మనం ఫేర్ వాల్యూ అగ్రీడ్ వాల్యూ తీసుకుంటాం ఇక్కడ పర్చేజ్ మెథడ్లో. కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది, అసెట్ అకౌంట్ డేటా టు లయబిలిటీ అకౌంట్ టు రిజర్వ్ అకౌంట్ టు బిజినెస్ పర్చేజ్ అకౌంట్. ఈ అమౌంట్ మరి ఎంత, పర్చేజ్ కన్సిడరేషన్ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా అంత. అక్కడ పర్చేజ్ మెథడ్లో మనకి సెకండ్ స్టెప్లో ఏమొచ్చింది, ఈ డిఫరెన్స్ అసెట్స్ లయబిలిటీస్ రిజర్వ్స్ బిజినెస్ పర్చేజ్కి ఒక డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది. ఐదర్ క్యాపిటల్ రిజర్వ్ ఆర్ గుడ్ విల్ అని వచ్చింది. మరి అది ఎట్లా చేసినాం, మరి ఆ క్యాపిటల్ రిజర్వ్ గుడ్ విల్ అవంతా ఎట్లా చేసినాం మనం, నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్ చేస్తే మనకేమొచ్చింది, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. మరి ఇక్కడ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వస్తుందంటే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ రాదు. ఎందుకోసం, ఈ కంపెనీ ఆ కంపెనీ సేమ్ ఏమన్నా, ఈ కంపెనీ ఆ కంపెనీ ఏమన్నా, న్యూ కంపెనీ ఓల్డ్ కంపెనీ ఏమన్నా డిఫరెన్సా, సేమ్ కంపెనీ. మరి ఎందుకు గుడ్ విల్ వస్తుంది క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది, రాదు. మరి అక్కడ నెట్ అసెట్స్ అంటే ఏమొచ్చినాయి, టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీ చేస్తే నెట్ అసెట్స్ వచ్చినాయి. ఎందుకోసం, ఆ పర్చేసింగ్ కంపెనీ అక్కడ అసెట్స్ లయబిలిటీస్ మాత్రం తీసుకుంటుంది, రిజర్వ్స్ తీసుకుంటుందా తీసుకోవట్లేదు. మరి ఇక్కడ నెట్ అసెట్స్ అంటే ఎంత, టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ప్లస్ రిజర్వ్స్. ఇది నెట్ అసెట్స్ ఇక్కడ ఈ సినారియోలో, ఇది నెట్ అసెట్స్. మరి ఇప్పుడు డిఫరెన్స్ మనం అక్కడ నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్ తీసుకుంటే కదా గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. ఇప్పుడు మరి ఏం తీసుకోవాలి మనం, నెట్ అసెట్స్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి, డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ షెల్ బి టేక్ డిఫరెన్స్ బిట్వీన్ అది తీసుకోవాలన్నమాట. ఏంటిది డిఫరెన్స్ తీసుకోవాలి, డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఏంటి, ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్. ఆ డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. ఆ డిఫరెన్షియల్ అమౌంట్ మనకేమైనా వస్తే ఈ రిజర్వ్స్లో నుంచి అడ్జస్ట్ చేయాలి. ఎందుకోసం, సేమ్ కంపెనీ కదా, ఆ కంపెనీ కూడా గుడ్ విల్ వస్తుందా, రాదు. క్యాపిటల్ రిజర్వ్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, రాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్లో ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే రిజర్వ్స్కి అడ్జస్ట్ చేయాలి. ఏ కంపెనీ రిజర్వ్స్కి, ఫస్ట్ ప్రియారిటీ సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్కి. ఒకవేళ సెల్లింగ్ కంపెనీలో రిజర్వ్సే లేవనుకుందాం, మరి ఏం చేయాలి, అప్పుడు పర్చేసింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్లో నుంచి మనం అడ్జస్ట్ చేయాలి అన్న ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే. అసలు పర్చేసింగ్ కంపెనీకి లేవు రిజర్వ్స్, సెల్లింగ్ కంపెనీకి లేవు. మరి ఎట్లా, పర్చేసింగ్ కంపెనీ ఏం చేయాలి, ఆ వచ్చిన ప్రాఫిట్ను లాస్ను ఏం చేయాలి, ప్రాఫిట్ని ఏం చేయాలి, ఒకవేళ లాస్ వస్తే ఏం చేయాలి, అది లాస్ అనుకొని బుక్ చేసుకొని అక్యూములేటర్ బ్యాలెన్స్ షీట్లో అక్యూములేటర్ లాస్ అని చూపెట్టాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. అక్కడ ఎట్లయితే మనకు ఈ నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్ డిఫరెన్స్ అనేది గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చిందో,
సేమ్ ఇక్కడ మేబీ డిఫరెన్స్ రావచ్చు కదా, మరి ఏ డిఫరెన్స్ కన్సిడర్ చేయాలి? నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్ చేయాలా? అట్లా చేయకూడదు. ఏం డిఫరెన్స్ చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ పెయిడ్ అండ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. ఈ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఏం చేయాలి? రిజర్వ్స్లో నుంచి మైనస్ చేయాలి. ఏ రిజర్వ్స్? ఫస్ట్ ప్రియారిటీ సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్. ఒకవేళ సెల్లింగ్ కంపెనీకి రిజర్వ్స్ లేకపోతే పర్చేజింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్. ఒకవేళ పర్చేజింగ్ కంపెనీకి లేకపోతే ఏం చేయాలి? లాస్ బుక్ చేయాలి. లాస్ బుక్ చేసి ఆ లాస్ని అక్యూములేటెడ్ లాసెస్ అని బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీలో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ చూపెట్టాలన్నమాట. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. మరి క్యాపిటల్ అనుకున్నాం మనం. ఏ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ అనమాట. సెల్లింగ్ కంపెనీ ఇదే మనం మాట్లాడుకుంది. ఇఫ్ సెల్లింగ్ కంపెనీ జనరల్ రిజర్వ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు సెట్ ఆఫ్ డిఫరెన్స్ అమౌంట్, దెన్ సచ్ డిఫరెన్స్ అమౌంట్ ఈజ్ అడ్జస్టెడ్ విత్ పర్చేజింగ్ కంపెనీ జనరల్ రిజర్వ్స్. ఇఫ్ నాట్ సఫిషియంట్ దెన్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ అని మాట్లాడుకున్నాం మనం. ఒకవేళ ఏ కంపెనీకి రిజర్వ్స్ లేకపోతే మేక్ ఇట్ యాజ్ అక్యుములేటెడ్ లాసెస్. అది మనం బ్యాలెన్స్ షీట్లో పర్చేజింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో చూపెడతాం అనమాట. స్టెప్ నెంబర్ 3, 4, 5 ఆర్ సేమ్ యాజ్ పర్చేసింగ్ మెథడ్. మరి స్టెప్ నెంబర్ 3 ఏం మాట్లాడుకున్నాం అని అంటే పేమెంట్ టు పర్చేసింగ్ కంపెనీ. మనం మాట్లాడుకున్నాం కదా పేమెంట్ టు పర్చేసింగ్ కంపెనీ ఎట్లా మాట్లాడుకున్నాం? పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డేటా టు బ్యాంక్ కావచ్చు, ఈక్విటీ షేర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, ఎనీ అదర్ అసెట్ కావచ్చు, టు సెక్యూరిటీస్ ప్రీమియం కూడా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీకి ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అనేది ప్రీమియంకి ఇష్యూ చేస్తే సేమ్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది ఇక్కడ. ఫోర్త్ స్టెప్ ఏం మాట్లాడుకున్నాం మనం పర్చేజ్ మెథడ్లో? పేమెంట్ టు లయబిలిటీస్ అంటే సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీ. ఏమైనా లయబిలిటీ మనం సెటిల్మెంట్ చేసేది ఉంటే ఇట్లా 3 సినారియోస్ వస్తాయి కదా. మేబీ లయబిలిటీ సెటిల్ రేట్ డిస్కౌంట్ కావచ్చు, ప్రీమియం కావచ్చు, లేదా సేమ్ అమౌంట్ కావచ్చు. ఈ 3 సినారియోస్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ అకౌంటింగ్ చేయాలి. ఫిఫ్త్ మెథడ్ ఏంటిది? ఫిఫ్త్ స్టెప్ ఏంటిది ఇక్కడ పర్చేజ్ మెథడ్లో? ఇంటర్ కంపెనీ డెట్స్. ఇంటర్ కంపెనీ డెట్స్ మనం మాట్లాడుకున్నాం కదా, లయబిలిటీస్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. సేమ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. మళ్ళీ స్టెప్ నెంబర్ 6 డిఫరెన్స్ ఉంటుంది. పర్చేజ్ కంపెనీకి పర్చేజ్ మెథడ్కి పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్కి. ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్. సేమ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బట్ అక్కడ ఎక్కడ మేనేజ్ చేసినాం? మనకు అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్ ఉంటే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్స్తో అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ రిజర్వ్స్తో చేయాలి. రిజర్వ్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. ఒకవేళ సెల్లింగ్ కంపెనీ రిజర్వ్స్ లేకపోతే పర్చేసింగ్ కంపెనీ లేకపోతే లాస్ బుక్ చేయి. ఆ లాస్ బుక్ చేసి ఏం చేయాలి? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీలో అక్యూములేటెడ్ లాసెస్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి టు స్టాక్ ఆర్ ఎనీ అదర్ అసెట్. అమాల్గమేషన్ ఎక్స్పెన్స్. సేమ్ అమాల్గమేషన్ ఎక్స్పెన్సెస్. ఇదేంటిది? అమాల్గమేషన్ ఎక్స్పెన్స్ అంటే క్యాపిటల్ నేచర్. అక్కడ అమాల్గమేషన్ ఎక్స్పెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం మనం? ఐదర్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఇక్కడ ఏం చేయాలి? ఆ రిజర్వ్స్లో నుంచి చేయాలి. రిజర్వ్స్ ఏ కంపెనీ రిజర్వ్స్? ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ కంపెనీ. ఒకవేళ సెల్లింగ్ కంపెనీ రిజర్వ్స్ లేకపోతే పర్చేసింగ్ కంపెనీ లేకపోతే ఏం చేయాలి? లాస్ బుక్ చేసి ఆ లాస్ని పర్చేసింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అక్యూములేటెడ్ లాసెస్ అనే హెడ్లో అసెట్ సైడ్ రాసుకోవాలి. సినారియోస్ ఉంటాయి కదా. ఎక్స్పెన్సెస్ పేడ్ బై సెల్లింగ్ కంపెనీ ఎక్స్పెన్స్ పేస్ మనకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో నో ఎంట్రీ. ఇంకో సినారియో ఏమొస్తుండొచ్చు? ఎక్స్పెన్సెస్ పేడ్ బై పర్చేసింగ్ కంపెనీ. ఎక్స్పెన్సెస్ పేడ్ బై పర్చేసింగ్ కంపెనీ మనం పే చేసినాం. మనకేంటిది అది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? రిజర్వ్స్కి టు బ్యాంక్. మేబీ ఈ సినారియోలో ఉండొచ్చు కదా. ఎక్స్పెన్సెస్ పేడ్ బై సెల్లింగ్ కంపెనీ అండ్ పేడ్ రియంబర్స్ బై పేడ్ కాదు, అది రియంబర్స్మెంట్. అది రియంబర్స్మెంట్. అది రియంబర్స్మెంట్ బై పర్చేసింగ్ కంపెనీ. రిజర్వ్స్ అకౌంట్ టు సెల్లింగ్ కంపెనీ టు బ్యాంక్. మరి స్టెప్ నెంబర్ 7 వచ్చిందా? స్టెప్ నెంబర్ 8 ఇక్కడ ఏం రాసినాం? స్టాట్యూటరీ రిజర్వ్ ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ రిజర్వ్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినాం. బట్ ఇక్కడ ఏమైనా వస్తుందా? ఆ స్టెప్ ఏమైనా అప్లికబుల్ అవుతుందంటే నాట్ అప్లికబుల్. ఎందుకోసం అని అంటే మనం ఈ మెథడ్లో సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. కాబట్టి అక్కడ ఆల్రెడీ ఏమొచ్చి ఉంటుంది? ఒకవేళ మ్యాండేటరీగా క్రియేట్ చేయాలని వచ్చిన స్టాట్యూటరీ రిజర్వ్ కనుక మనం అకౌంటింగ్ చేసి ఉన్నాం. కాబట్టి స్టెప్ నెంబర్ 8 ఏంటిది? అకౌంటింగ్ ఫర్ స్టాట్యూటరీ రిజర్వ్ అనేది ఇక్కడ రాదు. నాట్ అప్లికబుల్ అసలు. ఎందుకోసం? అన్ని రిజర్వ్స్ మనం ఏం చేసినాం? ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. దిస్ ఈస్ టోటల్ రివిజన్ ఆఫ్ అమాల్గమేషన్ చాప్టర్. మీకు ఇక్కడ ఏదైతే మనం నోట్స్ రివైజ్ చేసినామో ఆ నోట్స్ మనం టెలిగ్రామ్ ఛానల్లో మనం లింక్ ఇస్తాం, అక్కడ అప్లోడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇక్కడ మనం బయోలో ఇస్తాం అన్నమాట, కమెంట్ సెక్షన్లో ఇస్తాం.
థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ ద టోటల్ రివిజన్ ఆఫ్ అమాల్గమేషన్.